నమస్కారం. అందరికీ ఆరోగ్య ఫోన్ ఇన్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం బాగుంటే మనం దేన్నైనా సాధించవచ్చు, ఎంతైనా జయించవచ్చు. ఏమాత్రం ఆరోగ్యం బాగోకపోయినా మన ఆరోగ్య వ్యవస్థే కుంటుపడుతుంది. అసలు మరి ఈరోజు మారిన మన జీవన విధానం కానీ, పరిస్థితులు కానివ్వండి, మన ఉరుకుల పరుగుల జీవన విధానం మరియు వాతావరణంలో అటువంటి కాలుష్యం కానివ్వండి, మారుతున్న వాతావరణ పరిస్థితులు, సీజన్ల ద్వారా మనం రకరకాల వ్యాధులను బారినపడుతున్నాం. కంటి నుంచి కాలి వరకు, పిల్లల నుంచి వృద్ధుల వరకు రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. అందులో కొద్దిమందికి తరచూ మనం వింటాం ఆపరేషన్ అవసరమవుతుంది అని. ఆపరేషన్ అనగానే మన గుండె జారిపోతుంది. అయితే ఎటువంటి ఆపరేషన్ అవసరం లేకుండా హోమియోపతి వైద్య విధానంలో చక్కటి శస్త్రచికిత్స వైద్య విధానం అందుబాటులో ఉంది అంటున్నారు డాక్టర్ గురురాజు హోమియోపతి గవర్నమెంట్ కాలేజ్ నుంచి మరి డాక్టర్ వై రామాంజనేయులు గారు అసోసియేట్ ప్రొఫెసర్ మన స్టూడియోలో ఉన్నారు. మరి ఈరోజు మనం శస్త్రచికిత్సలు వైద్య విధానం గురించి మనం డాక్టర్ గారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 0866248705 248706. మరి కాల్స్ తీసుకునే ముందు డాక్టర్ గారిని ఒకసారి పరిచయం చేసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, అసలు ముఖ్యంగా చాలామంది ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఆపరేషన్ అనేది మనం వింటూ ఉంటాం, చాలా భయపడుతూ కూడా ఉంటూ ఉంటారు. అసలు ఈ శస్త్రచికిత్స, ఈ వైద్య విధానము, దీనికి సంబంధించి హోమియోపతి గురించి మాకు ఈ విషయాలు తెలియజేస్తారా? శస్త్రచికిత్స అంటేనమ్మా ఆపరేషన్ చేసే వైద్యం శస్త్రచికిత్స అంటాము. ఇప్పుడు వరకు చాలా రోగాల్ని ఏదైతే ముందు తగ్గించలేదో శస్త్రచికిత్స ద్వారా, వైద్యం ద్వారా నయం చేస్తున్నారు. హోమియోపతి వైద్యంలో ఈ ఆపరేషన్ లేకుండా చేసే విధానాన్ని శస్త్రచికిత్సలు, హోమియో చికిత్స అమ్మ. ఇది చాలామంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కొన్ని జబ్బులకి ఆపరేషన్కి వెళ్ళే ముందు ఒకసారి హోమియోపతి కనుక వాడుకుంటే, హోమియోపతి వైద్యం ఎంచుకుంటే కనుక శస్త్రచికిత్స పడే అవసరం రాదమ్మ. కాబట్టి దీని గురించి ప్రజలకు అవగాహన తెలుసుకోవాలి. హోమియోపతి వైద్యంలో కూడా శస్త్రచికిత్సకి వెళ్లకుండా చేసే వైద్య విధానం ఉంది. ఆ జబ్బుల్ని నయం చేసుకోవచ్చు అని తెలుసుకుంటే కనుక హోమియోపతి డాక్టర్ దగ్గరికి వచ్చి, హోమియోపతి హాస్పిటల్స్ దగ్గరికి వస్తే కనుక చక్కటి వైద్యం ఉంది. దాన్ని అందరూ ఉపయోగించుకుంటే వారి ఆరోగ్యం కూడా బాగుంటుందమ్మా. అట్ ది సేమ్ టైం ఏమిటంటే డబ్బుల ఖర్చు కూడా తగ్గుతుంది అందరికీ. ఈ వైద్య విధానం శస్త్రచికిత్స కానీ డబ్బులు లేని ఏ వైద్యం అవుదమ్మా. కానీ హోమియోపతి వైద్య విధానానికి వచ్చినాక ఈ డబ్బులు కూడా మనం ఏంటంటే మన పేద ప్రజల దగ్గర నుంచి ఉన్న బాగా డబ్బు పెట్టడానికి కూడా ఎంతగానో డబ్బు పెట్టాల్సింది తప్ప శస్త్రచికిత్స అంటే. హోమియోపతి వైద్యంలో ఈ శస్త్రచికిత్స లేకుండా కూడా కొన్ని నయం చేసుకోవచ్చు మనం మందుల ద్వారా. శస్త్రచికిత్స అనేది ఫైనల్ డెసిషను. కానీ ముందు హోమియోపతి డాక్టర్లు కూడా కన్సల్ట్ చేసి వాళ్ళని సంప్రదించి హోమియోపతి వైద్య విధానంలో ఈ జబ్బు వాళ్ళకి వచ్చిన జబ్బును కనుక హోమియోపతి వైద్య విధానంలో శస్త్రచికిత్స లేకుండా, ఆపరేషన్ లేకుండా చేసుకోవచ్చు. ఒక్కసారి కన్సల్ట్ చేస్తే వాళ్ళు కనుక వచ్చి డాక్టర్ని సంప్రదిస్తే కనుక డెఫినెట్గా హోమియోపతి వైద్య విధానంలో మనం ఈ కొన్ని జబ్బులు నయం చేసుకోవచ్చు అమ్మా. ఓకే డాక్టర్ గారు, అంటే అసలు శస్త్రచికిత్స వ్యాధులు అంటే ఏంటంటారు? అసలు కొన్ని జబ్బులు మనం మందులు ఇస్తానని తరతరాల నుంచి కూడా, మొదల నుంచి కూడా ఎప్పుడైతే ముందు పనిచేయడం ఆగిపోతుందో అప్పుడు శస్త్రచికిత్స చేస్తున్నారు వైద్యులు అందరూ. దాన్ని మనం శస్త్రచికిత్స అంటాం. కానీ ఈ వ్యాధుల్లో కొన్ని శస్త్రచికిత్స లేకుండా కూడా హోమియోపతి వైద్యంలో ఆపరేషన్ లేకుండా మందులు ఇచ్చి తగ్గించుకోవచ్చు, సర్జరీ కాకుండా. అంటే ఎటువంటి వ్యాధుల్ని మనం నయం చేస్తారు? చిన్నపిల్లల్లో కొన్ని వ్యాధులు ఉన్నాయేమో. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలకి ఏంటంటే తరచుగా వచ్చే ప్రాబ్లం నోట్లో టాన్సిలైటిస్, ఏంటి ప్రాబ్లం. అలాగే నేసల్ పాలిప్స్. ఈ నేసల్ పాలిప్స్ కానీ, టాన్సిలైటిస్ కానీ హోమియోపతి డాక్టర్ దగ్గరికి వస్తే ఆపరేషన్ వెళ్ళకుండా నయం చేసుకోవచ్చు. వాళ్ళకేం భయం, తల్లిదండ్రులు భయం, తర్వాత డబ్బు ఖర్చు పెట్టాలి, పిల్లలకి స్కూల్కి వెళ్ళకుండా ఆపేయాలి, ఆపరేషన్ చేసిన తర్వాత కొంతకాలం ఇంట్లో కూర్చోబెట్టాలి. ఆ తర్వాత ఇటువంటి వైద్యం మన హోమియోపతి డాక్టర్ దగ్గరికి వస్తే టాన్సిలైటిస్ ఆపరేషన్ లేకుండా తగ్గిస్తారు, ఖచ్చితంగా తగ్గుతాయమ్మా. ఆపరేషన్ కూడా మనం లేకుండా చేసుకోవచ్చు. అలాగే నేసల్ పాలిప్స్ పిల్లలు ఏంటంటే గాలి ఆడతలేదు మమ్మీ, గాలి ఆడుతుంది డాడీ, డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం, అసలు ఏమాడలేదు, నోటితో గాలి పీలుస్తూ ఉంటారు, నేసల్ పాలిప్స్ ఉంటాయి ముక్కుల్లో. అవి కూడా హోమియోపతి వైద్యం ద్వారా మనం నయం చేసుకోవచ్చు శస్త్రచికిత్స లేకుండా, ఆపరేషన్ లేకుండానమ్మా. అలాగే కొంతమంది కొంచెం వయసు వచ్చిన తర్వాత సైనసైటిస్ ఉంటుంది పిల్లలకి. కొంతమందికి ఐస్ క్రీమ్లు ఎక్కువ తిని సైనస్, ఇప్పుడు చిన్నపిల్లల సైనస్ కూడా మొదలవుతుంది. ఈ సైనసైటిస్ ప్రాబ్లంకి ఏంటంటే చేస్తారంటే ఈఎన్టీ డాక్టర్ దగ్గర వాళ్ళు సర్జన్స్ కొన్ని టెక్నిక్స్ ఉపయోగించి దాన్ని నయం చేయడం చేస్తారు. కానీ హోమియోపతి డాక్టర్ దగ్గరికి వస్తే కనుక ఆపరేషన్ టెక్నిక్ లేకుండా హోమియోపతి ద్వారా తగ్గించుకోవచ్చు అండి. అలాగే కొంతమందికి యుక్త వయసు వచ్చిన అడోలసెంట్ పీపుల్లో కంటి మీద చిన్న చిన్న కురుపులాగా వస్తాయి, వాటిని స్ట్రైస్ అంటాం. ఇది ఆప్థాల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఒకసారి ఆపరేషన్ చేస్తారు. మందులు కూడా ఉంటాయి హోమియోపతి. ఎందుకంటే ఈ వైద్య విధానాల్లో చాలా మందులు ఉండే ఆపరేషన్ లేకుండా చేసే వైద్య విధానం ఈ మన హోమియోపతి వైద్యంలో ఉందండి. దీన్ని మనకు ఉపయోగించుకుంటే ఖచ్చితంగా తగ్గిపోతాయి కొన్ని వ్యాధులు. అలాగే ఇంకా కొన్ని జబ్బులు ఉన్నాయండి పిల్లల్లో వచ్చే జబ్బులు. ఆ జబ్బులు కూడా ఏంటంటే హోమియోపతి వైద్యంలో ఒకసారి కన్సల్ట్ చేస్తే కనుక మనకు
తగ్గుతున్నా లేదని డాక్టర్లు చెబుతారు. కానీ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి. క్వాలిఫైడ్ డాక్టర్లు అంటే BHMS, MD హోమియో చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి మన రాష్ట్రంలో 3 గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఎక్కడంటే గుడివాడ గవర్నమెంట్ హోమియోపతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఉంది, అలాగే రాజమండ్రిలో హోమియోపతి మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఉంది, అలాగే కడపలో కూడా హోమియోపతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఉంది. ఇక్కడికి వెళ్తే దాంట్లో నిష్ణాతులైనటువంటి బాగా తెలిసిన డాక్టర్లు ఉంటారు, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉంటారు. వాళ్ళు నా పేషెంట్లు పరీక్ష చేసి అది వైద్యం చేయొచ్చా లేకపోతే ఆపరేషన్ పంపించాలో కూడా చేసి చెప్తారు. కాబట్టి చిన్నపిల్లల విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటే ట్రాన్స్లేట్ ఇస్తే మనం హోమియోపతి మీద తగ్గించుకోవచ్చు, ఆపరేషన్ లేకుండా డెఫినెట్గా జరుగుతున్నాము. అంటే డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పినట్టయితే హోమియోపతి చికిత్స విధానంలో అసలు ఆపరేషన్ లేకుండా ఎట్లాంటి వైద్య విధానాన్ని అవలంబిస్తారు మీరు? పేషెంట్ చూడకుండా ఏ వైద్యం చేయలేమమ్మా. పేషెంట్ చూసిన తర్వాత వాళ్ళకి వాళ్ళ వ్యక్తిత్వాన్ని తీసుకుంటాం, వాళ్ళకి ఎటువంటి అలవాట్లు ఉన్నాయి తీసుకుంటాం, వాళ్ళకి ఎలా ఎప్పుడు వస్తుంది ఈ జబ్బు అని తెలుసుకుంటాం, దాన్ని బట్టి వైద్యం చేస్తాం, దాన్ని బట్టి సిమ్టమెటాలజీ అని తీసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాన్సిల్స్ అనుకోండి, ఎట్లా దానికి నయం చేస్తారు? టాన్సిల్స్ అనగానే పిల్లలు తల్లిదండ్రులు తీసుకొస్తారు, తల్లి ఇద్దరు తీసుకొస్తారు, చూడగానే నోరు పరీక్ష చేసి టాన్సిల్స్ వాసన. దాంట్లో 2 రకాలు ఉంటాయి టాన్సిలైటిస్. ఏంటంటే ఫారింకమైటిస్ టాన్సిలైటిస్ అని, ఫాలిక్యులర్ టాన్సిలైటిస్ 2 రకాలు ఉంటాయి. ఫారిక్యులర్ టాన్సిలైటిస్ ఒక రకం మందు ఇస్తాం, పారెంకైమైటిస్ టాన్సిలైటిస్ ఒక రకం మందు ఇస్తాం. ఎందుకంటే మందులు కూడా డిఫరెంట్గా ఉంటాయి. హోమియో మందులు అన్నీ తెల్లగా ఉంటాయి, చిన్న గుళికలు అంటే, కానీ మందులు డిఫరెంట్గా ఉంటాయి. పేషెంట్ పరీక్ష చేసిన తర్వాత మేము చూస్తాం. అసలు ఈ వైద్య విధానాలు ఏంటంటే పరీక్ష చేయకుండా అసలు మందు ఇవ్వకూడదమ్మా, పేషెంట్ని కన్సల్ట్ చేయకుండా మందు ఇచ్చే పద్ధతే లేదమ్మా. ఎందుకంటే అది చాలా ముఖ్యం మొదటి నుంచి కూడా. కాబట్టి టాన్సిలైటిస్కి వచ్చినప్పుడు పేషెంట్ తీసుకొస్తే హోమియోపతి డాక్టర్, క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తాను, ఆయన ఖచ్చితంగా పరీక్ష చేసి కాయలు ఎలా టాన్సిలైటిస్ ఎలా ఉన్నాయి చూస్తారు, ఇది ఏ టైప్ చూస్తారు, ఎక్యూట్ టాన్సిలైటిసా, క్రానిక్ టాన్సిలైటిసా, రికరెంట్ టాన్సిలైటిసా, లేదంటే ఎలా ఉంది చూసి అప్పుడు మందులు ఇస్తారండి. అంటే మీరు ఇచ్చేటువంటి ఆ చిన్న చిన్న మందులు ఉంటుంటారు చూసారా, వాటి వల్ల నయం అయిపోతుంది అంటారు ఆపరేషన్ అవసరం లేకుండా? తెల్ల మాత్రలే అనిపిస్తాయి అందరికి, కానీ అవి మందులు వేరే డిఫరెంట్గా ఉంటాయి. ఒక పిల్లవాడికి టాన్సిలైటిస్ ఒక మందు ఇస్తాం, ఇంకో పిల్లవాడికి ఇంకో మందు ఇస్తాం, తర్వాత రాకుండా కూడా చేస్తాం ఆ మందులు. కొంతమంది ఏం చేస్తారంటే ఒక నెల వచ్చి డాక్టర్ మళ్ళీ రావాల్సిన పని లేదు కదా అనుకుంటారు. ఎందుకంటే ఈ వైద్య విధానం రాకుండా చేసే ముందు రికరెంట్ రాకుండా చేస్తాం అన్నమాట. దానికి తర్వాత కూడా వచ్చి ఫాలోఅప్ ట్రీట్మెంట్ కూడా ఖచ్చితంగా తీసుకుంటే మనం టాన్సిలైటిస్ ఆపరేషన్ లేకుండా చేయొచ్చు. అలాగే నేసల్ పాలిప్స్, ముక్కులో కాయలు వస్తాయి, అది ఈ నేసల్ పాలిప్స్కి తరచుగా చూస్తున్నాను. మా దగ్గరికి వచ్చే కేసుల్లో గాలాడతలేదండి, మా అబ్బాయి కాయలు వచ్చినాయి, మా అమ్మాయి ముక్కులో కాయలు వచ్చినాయి, డాక్టర్ చెప్పారు, ఏం డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్పారని చెప్తారు. ఇవి కూడా మేము వచ్చిన తర్వాత పరీక్ష చేస్తాం, నోస్ పరీక్ష చేస్తాం, రైనోస్కోపీ, యాంటీ రైనోస్కోపిక్ చూసి, తర్వాత టార్చ్ చూసి, రైనోస్కోపీ మిర్రర్ చూసి, క్వాలిఫైడ్ డాక్టర్ చూసిన తర్వాత దానికి మందులు ఇస్తారని. దాంట్లో కూడా చాలా రకాల మందులు ఉన్నాయి. ఆ మందులు వేసుకుంటే ఆయిల్ అంటే తగ్గిపోతాయి, లోన నేసల్ పాలిప్స్ ఖచ్చితంగా తగ్గిపోతాయమ్మా. సుమారుగా ఒక వైద్యం ఏదైనా అందించాల్సి వస్తే మీకు ఎంత సమయం తీసుకుంటూ ఉంటారంటారు? అంటే ఎంత టైం పడుతుంది ఆ వ్యక్తికి అది తగ్గడానికి? అంటే హోమియోపతి అనేసరికి లాంగ్ ప్రాసెస్. చాలా మంచి క్వశ్చన్ వేస్తారు మీరు, చాలా మంచి పరిశ్రమ ఇది. హోమియోపతి వైద్యంలో నిదానంగా తగ్గుతాయంటారు. కాదండి, జ్వరం వచ్చిన పేషెంట్ నిదానం జ్వరం వెంటనే తగ్గించాలి కదా. జబ్బును బట్టి హోమియోపతి వైద్యంలో వెంటనే తగ్గుతుంది. కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఇస్తే దీర్ఘకాలిక వ్యాధులే కొంచెం టైం తీసుకుంటుందమ్మా. కొంతమంది పేషెంట్లు ఏంటంటే అన్ని వైద్య విధానాలు వాడేసిన దగ్గర మా దగ్గరికి వస్తున్నారు. అలా కాదు, ముందు మమ్మల్ని కన్సల్ట్ చేస్తే మేము కూడా త్వరగా తగ్గిస్తాం, చాలా త్వరగా తగ్గించే మందులోనే ఈ వైద్య విధానం కూడా చాలా త్వరగా పనిచేస్తామమ్మా. టాన్సిలైటిస్ పిల్లడు జ్వరం ఉంటుంది, గొంతులో నొప్పి ఉంటుంది, వెంటనే తగ్గాలి. వాడికి స్కూల్కి వెళ్ళాలి, వాడు చదువుకోవాలి, రేపు మంచి డిస్ట్రాక్షన్ రావాలి, డాక్టర్ రావాలి, ఇంజనీర్ పేరెంట్స్ కోరిక ఉంటుంది. కాబట్టి ఏంటంటే మా దగ్గరికి వస్తే మేము కూడా చాలా త్వరగా తగ్గిస్తాం. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు హోమియోపతిలో 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి మంచిది ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదనేది వింటాం. ఇంకొకటి ఏంటంటే హోమియోపతిలో ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు అది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది, తర్వాతే తగ్గుతుంది అనేటువంటి ఒక అపోహ అంటారా? అపోహ మాత్రం. ఎందుకంటే హోమియోపతి వైద్య విధానంలో చాలా సురక్షితమైనది. ఈ మందులు ఏంటంటే ఖచ్చితంగా పనిచేస్తాయి. ఖచ్చితమైన లక్షణాలు తీసుకుని డాక్టర్లు, క్వాలిఫైడ్ డాక్టర్లు, వాళ్ళ BHMS డాక్టర్ కానీ, MDJS డాక్టర్ కానీ ఖచ్చితంగా వైద్యం చేస్తారని. దాని ప్రకారం ఏంటంటే ఈ వైద్య విధానంలో అది పూర్తిగా అది ఏదో లోపల ఉన్న జబ్బులు బయటపడతాయి కాదమ్మా, ఏం బయటపడవు, కరెక్ట్గా తగ్గుతాయి, అసలు బాధపడాల్సిన పని లేదు. ఓకే డాక్టర్, హోమియోపతి వైద్య విధానంలో ఆపరేషన్ లేకుండా ఎలా చేస్తారు? అసలు ఆపరేషన్తో కానీ ఎలా చేస్తారు? అసలు ఆపరేషన్ అనేది లేదమ్మా మా దగ్గర. ఆపరేషన్ వ్యాధులు కూడా మేము చదువుతాం, BHMS డాక్టర్లు అందరూ చదువుతాం. MD చదివిన తర్వాత ఇది ఆపరేషన్ కేసు అని మేము డిసైడ్ చేస్తారు ఫస్ట్. కొన్ని కేసులు ఖచ్చితంగా ఆపరేషన్ పంపించాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ కాలుకి గ్యాంగ్రీన్ వచ్చింది అనుకుందాం అమ్మ, ఒక షుగర్ పేషెంట్ ఉంటాడు, ఆయనకి ఇమీడియట్ కాలు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది, తేలు తీసే పరిస్థితి వస్తుంది. అటువంటిప్పుడు ఖచ్చితంగా పంపిస్తాం. కానీ ఈ మధ్య తెలుసుకున్న విధానం ఏంటంటే మా దాంట్లో కూడా అలోపతి మందులు వాడే పేషెంట్లు మా దగ్గరికి వస్తున్నారమ్మా, డాక్టర్ గారు మాకు గ్యాంగ్రీన్ వచ్చింది ఏళ్ళకి, ఆపరేషన్ చేయాలంటున్నారు, ఏం చేయమంటారని అడుగుతారు.
మా దగ్గర కానీ కొంతకాలం ఐపీ పేషెంట్ చేరితే మేము కూడా పైన కట్లు కట్టి మా దగ్గర ఉన్న మందులతో వాడి తర్వాత తగ్గించే విధానం మా దగ్గర కూడా మొదలైందాం. మేము కూడా చూస్తున్నాం, కొంచెం రిజల్ట్స్ వస్తున్నాయి. అది రాబోయే కాలానికి ఇంకా ప్రజలకు ఉపయోగపడుతుంది. అది ఇంకా ప్రత్యేకంగా ఏంటంటే ఇనిషియల్ స్టేజ్లో మేము కూడా పరీక్ష చేసి చూస్తున్నాం, కొంత రీసెర్చ్ వర్క్ చేస్తున్నాం హాస్పిటల్లో. కొన్ని కేసులు ఒక 50 కానీ 100 కానీ కేసులు తగ్గించిన తర్వాత మేము ప్రపంచం తెలియవస్తానికి సిద్ధంగా ఉన్నామమ్మా. ఓకే అండి. అంటే ఎటువంటి వ్యాధులకు ఉంటుందంటారు? అంటే అంటే ఒక యాక్సిడెంట్ అయ్యి కొంతమందికి కాళ్ళకి దెబ్బలు అట్లా ఏమైనా యాక్సిడెంట్ అయిందమ్మా, ఫ్రాక్చర్ అయింది అనుకుందాం, బ్లీడింగ్ కారిపోతుంది, రక్తం కారిపోతుంది. అక్కడ ఏ డాక్టర్ దగ్గరలో లేడు, ఒక హోమియోపతి డాక్టర్ బోర్డు పెట్టి కూర్చున్నాడు. ఆయన దగ్గర కూడా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఆయన దగ్గరికి వెళ్తే ఏం చేస్తారంటే ఇమీడియట్గా ఆ బ్లీడింగ్ని లైగేట్ చేస్తారు. ఆయన దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్స్తో ఆపేస్తారు, హోమియోపతి మందులు వేసి ఎమర్జెన్సీ ఇంకో హాస్పిటల్కి పంపిస్తాడమ్మా. ఓకే, ఇమీడియట్ చేయగలరు, ప్రాథమిక చికిత్స ఇమీడియట్ చేయగలరు వాళ్ళు కూడా. అలాగే కొంతమందికి ఏంటంటే ఈ దెబ్బలు తగిన తర్వాత నొప్పి ఎంతకాలం మాందో ఆ మానటానికి మా దగ్గరికి వస్తూ ఉంటారు, మేము కూడా తగ్గిస్తాం. కొంతమంది పేషెంట్లకి ఫ్రాక్చర్స్ అవుతాయి, కాళ్ళు ఫ్రాక్చర్స్ అవుతాయి. ఫ్రాక్చర్స్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర సర్జరీ చేయించుకునో లేదంటే ఆపరేషన్ కట్లు కట్టించుకున్న తర్వాత నొప్పి తగ్గట్లేదు డాక్టర్, మా అబ్బాయికి మా పిల్లడికి లేకపోతే తగ్గట్లేదని మా దగ్గరికి వస్తారు. తర్వాత ఆ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ముందు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి తీసుకోవాలి ట్రీట్మెంట్, ఆ సర్జికల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇమీడియట్ చేసి మెకానికల్ ట్రీట్మెంట్ అంటాం. ఆ చేసిన తర్వాత మా దగ్గరికి వస్తే నొప్పి ఉంటే దానికి హోమియోపతి వైద్యం తగ్గించుకోవచ్చు. అంటే ఆపరేషన్ అవసరమైన పేషెంట్కి ఆపరేషన్ లేకుండా మీ దగ్గర వైద్య విధానం హోమియోపతిలో ఉందంట? ఉన్నాయి కొన్ని వైద్యం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ, ఈ ఆర్థోపెడిక్ డిసీజులు ఏంటంటే సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్ కేసులు చాలా వస్తున్నాయి మా దగ్గర ఇప్పుడు. చాలా మందికి ఎక్కువ, ఎందుకంటే సిట్టింగ్ పాస్చర్లో ఉండి ఎక్కువసేపు కంప్యూటర్ల ముందు కూర్చోవడం, లేదంటే వాళ్ళ జీవన విధానంలో మార్పులు రావడం వలన సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ లంబార్ స్పాండిలైటిస్ కానీ చాలా మంది పేషెంట్ మా దగ్గరికి వస్తారు. ఈ కొంతమంది ఆపరేషన్ వెళ్ళమంటున్నారు. ఆపరేషన్ వెళ్ళే ముందు మా దగ్గరికి వస్తున్నారు. స్పైనల్ ఆపరేషన్ కదా, సర్వైకల్ స్పైన్ ఆపరేషన్, లంబా స్పైనల్ ఆపరేషన్, ఈ తర్వాత ఏమవుతుందో తెలియదు అని చెప్పి మా దగ్గరికి భయపడి ముందు వస్తున్నారు. మేము ఖచ్చితంగా తగ్గిస్తాం. అటువంటి కేసులు కూడా మేము పోస్ట్ పోన్ చేసి వాళ్ళకి తర్వాత వాళ్ళ లైఫ్, వాళ్ళ ఆక్యుపేషన్కి పంపిస్తున్నాం. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు చాలామందిని చూస్తూ ఉన్నాం మనం, మోకాళ్ళకి కూడా సర్జరీలు చేసుకుంటున్నారు కదా, అంటే దానికి కూడా అవసరం లేకుండానే మీ దగ్గర వైద్య విధానం అందుబాటులో అమ్మాయి మోకాళ్ళ జబ్బులు, ఆస్టియోఆర్థరైటిస్ కానీ, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఆస్టియోఆర్థరైటిస్ ఎక్కువ మంది ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ చేయించుకుంటున్నారు. కొత్త లేటెస్ట్ వైద్య విధానంలో వచ్చినటువంటి మార్పుల ద్వారా తీసుకుంటున్నారు. తర్వాత ఏంటంటే ఫిజియోథెరపీ కరెక్ట్గా చేయించుకోవట్లేదు కొంతమంది. ఈ ఫిజియోథెరపీ కరెక్ట్గా చేయించుకోవడం వల్ల వాళ్ళు చేయించుకున్న వైద్యం తర్వాత కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది పడేటప్పుడు మా దగ్గరికి వస్తున్నారు. వచ్చి డాక్టర్ మీ దగ్గర మందులు ఉన్నాయా, దీనికి మేము కూడా మందులు ట్రై చేస్తున్నాం. మా దగ్గర కేసులు వచ్చినప్పుడు అమ్మ మీరు ఆపరేషన్ చేస్తున్నారు కదా, మళ్ళీ ఒకసారి కన్సల్ట్ చేయండి ఆ డాక్టర్, ఆపరేషన్ చేసిన డాక్టర్ కాదు డాక్టర్, అక్కడికి వెళ్ళి వచ్చాము, అంతకంటే మీరు ఎక్కడ, అప్పుడు మా దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు మేము కూడా మందులు ఇస్తున్నాం, కొంతవరకు సాధ్యమవుతుంది, నొప్పులు తగ్గుతున్నాయి వాళ్ళకి కూడా. అలాగే ఈ ఆస్టియోఆర్థరైటిస్లో ముందుగా ఆపరేషన్ వెళ్ళకుండా మా దగ్గరికి వచ్చారనుకోండి, మేము ఖచ్చితంగా తగ్గిస్తాం. వాళ్ళకి కనీసం 50%, 70% పెయిన్స్ తగ్గుతాయి హోమియోపతి వైద్యంలో. 100% తగ్గిపోయినా మా దగ్గర ఎక్కువ కాలం ట్రీట్మెంట్ తీసుకోవాలి. బోన్స్కి వచ్చిన ట్రీట్మెంట్లో ఈ ఆస్టియోఆర్థరైటిస్ తీసుకునే వల్ల డెఫినెట్ తగ్గుతాయి. అంటే మనం ఇప్పుడు సర్జరీ చేసుకొని, నీ రీప్లేస్మెంట్ చేసుకొని, సర్జరీ చేసుకొని బాధపడే కన్నా మన దగ్గరకు వచ్చి చక్కటి హోమియోపతి వైద్య విధానాన్ని తీసుకోవచ్చు. వైద్యం చేసుకుంటే ఖచ్చితంగా. ఓకే అండి. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు గవర్నమెంట్ కాలేజ్లో పనిచేస్తున్నారు, అంటే మరి జనాలకు కూడా మీరు ఎటువంటి అవేర్నెస్ తీసుకొస్తారు? అంటే ఈ విషయం గురించి ఇప్పుడు మీరు చెప్తే తప్ప చాలా మందికి తెలియదు. అసలు ఎట్లాంటి అవేర్నెస్ మీరు తీసుకొస్తారు? మా ఓపీలోకి వచ్చిన ప్రతి పేషెంట్ చెబుతామమ్మా, ఆపరేషన్కి వెళ్ళే ముందు మా దగ్గర రండి. ఫస్ట్ ఆపరేషన్ పోస్ట్ పోన్ చేసుకుని మేము కూడా కొంతమంది పేషెంట్ చూసాను, ఎంతవరకు మన వైద్య విధానం పనిచేస్తుంది, ఈ నీ రీప్లేస్మెంట్ పంపించాలి ఈ పేషెంట్ అనుకోండి. నేను చూసిన తర్వాత ఒక ఆయన డాక్టర్ మీరు చెప్పిన సలహా పెట్టి ఓకే అని చెప్పండి. ఈ ఆస్టియోఆర్థరైటిస్లో ఎముకల ఆపరేషన్ చేసుకున్న తర్వాత నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత కొంతమంది మా దగ్గరికి వచ్చారమ్మా. ఒక పేషెంట్ వచ్చి డాక్టర్ గారు నాకు ఎడంకాలకి ఆపరేషన్ చేయించుకున్నాను, ఇప్పుడు నాకు కుడికాలు నొప్పి వచ్చింది, మళ్ళీ ఆపరేషన్ వెళ్ళమంటారా? అమ్మా మీరు ఒకసారి మళ్ళీ ఆ డాక్టర్ని కన్సల్ట్ చేసిరండి. వారు ఏమంటారంటే అక్కడికి వెళ్ళి లేదమ్మా, లేదు డాక్టర్ నేను అక్కడికి వెళ్ళలేను, నా పరిస్థితి బాగోలేదు, ఆర్థిక పరిస్థితి అంతకన్నా బాగోలేదు, కాబట్టి మీరు ఏమైనా వైద్యం చేయండి అంటే మేము వైద్యం చేసి మొదలు పెడతాం అమ్మా. ఇది జరుగుతుంది మా దగ్గర. ఓకే అండి. అంటే ఇప్పుడు చాలా మందికి ఎముకలు కూడా బలహీనంగా అయిపోతూ ఉంటాయి, అంటే కీళ్ళ వాపులు కానీ ఇట్లాంటివి కూడా ఆస్టియోపోరోసిస్ వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు ఏంటంటే ఆస్టియోపోరోసిస్ వస్తుంది. ఆస్టియోపోరోసిస్ కూడా మందులు ఉన్నాయి, హోమియోపతి చక్కటి మందులు ఉన్నాయి, పనిచేసి వాళ్ళ నొప్పులు కూడా తగ్గడానికి ఆస్కారం ఉందమ్మా. అలాగే చిన్నపిల్లలు వచ్చి రొమాటిక్ ఫీవర్ కానీ, కొంతమందికి రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పి ఈ రిస్ట్ జాయింట్ కానీ ఫింగర్ జాయింట్స్ వాసిపోయి మా దగ్గరికి వస్తారు. బాగా కొన్ని దాంట్లో ఏంటంటే మేము కూడా ట్రై చేసి చాలా తగ్గిస్తున్నామా, ఖచ్చితంగా మేము చేయగలం. ఆ నమ్మకం ఉంది హోమియోపతి వైద్యంలో, ఖచ్చితంగా క్వాలిఫైడ్. ఓకే అండి. అసలు ఎలాంటి మీరు ఆపరేషన్ లేకుండా ఎలాంటి వైద్య విధానాన్ని మీరు చేస్తారో కొంచెం వివరించి చెప్తారా? పేషెంట్ వచ్చిన తర్వాత మేము రోగ లక్షణాలు తీసుకుంటాం అమ్మ, ఆ రోగ లక్షణాలు బట్టి వైద్యం చేస్తాం.
అదే హోమియోపతి వైద్యంలో ఆపరేషన్ శస్త్రచికిత్స అని పేర్లు పెట్టారండి కొన్ని జబ్బులకి. ఈ జబ్బులకి పేరు పెడతాం వల్ల అది శస్త్రచికిత్సే అని నిర్ణయించుకున్న ప్రజలు ఇప్పటి వరకు. కానీ హోమియోపతి వైద్య విధానంలో శస్త్రచికిత్స లేకుండా మనం చేయగలం అని ఒక తెలుసుకున్నాం మేము ఇప్పుడు. మేము కూడా మొదట్లో శస్త్రచికిత్స అనుకున్నాం, కానీ శస్త్రచికిత్స లేకుండా చేయొచ్చు, వైద్యం ద్వారా తగ్గించే అవలంబన ఉన్నాము. ఓకే అండి, అంటే మనకు ఆపరేషన్ లేకుండా మనం తగ్గించడం అనేది తగ్గించగలం, హోమియోపతి తగ్గుతుంది, గ్యారెంటీ తగ్గుతుంది. ఓకే డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దామండి. హలో హలో హలో, చెప్పండి మ్యామ్. నమస్తే అండి, మీ పేరండి? మా పేరు పి భవానీ అండి. అందరికీ ఆరోగ్యం కార్యక్రమం అండి. భవానీ గారు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఫ్రమ్ హైదరాబాద్ అండి. హైదరాబాద్ నుంచి మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు అండి. నమస్తే అమ్మా, చెప్పమ్మా. నా పేరు పి భవానీ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. మా పాప గురించి చెప్దామని అడుగుదామని చేశానండి. చెప్పండి. మా పాపకి ఎప్పుడు ఎవ్రీ రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్ లో కోల్డ్ కాఫ్ అటాక్ అవుతూ ఉంటుందండి. ఎప్పుడు దానికి ఏమన్నా చెప్తారండి? దానికి మందులు చెప్పకూడదమ్మా. ముందు ఏం చేయాలంటే హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి కన్సల్ట్ చేయండి, ఖచ్చితంగా మందులు ఉండే గ్యారెంటీకి తగ్గిపోతుందమ్మా. నమస్తే అమ్మా. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మా. అంటే భవానీ గారు, అంటే పేషెంట్ని చూడకుండా మనం చెప్పకూడదు కాబట్టి కొద్దిగా డాక్టర్ గారు సజెస్ట్ చేయట్లేదు మెడిసిన్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి ట్రీట్మెంట్ ఒకసారి డాక్టర్ గారిని సంప్రదించిస్తే చక్కటి మెడిసిన్స్ అందజేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్తే అండి. నమస్తే. ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దామండి. హలో 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 ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే అండి, డాక్టర్ గారు కాల్ కట్ అయిందండి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు పిల్లలు ఆవిడ చెప్తారు. ఓకే, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో 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 మేడం. నమస్తే అండి, మీ పేరండి? నమస్తే మేడం, నా పేరు ఖాళీ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సాలదేవ్, తూర్పుగోదావరి జిల్లా మేడం. తూర్పుగోదావరి జిల్లా. మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సమస్య ఏంటో చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. సార్, మా అబ్బాయికి 1 year కంప్లీట్ అయిందండి. ఎవరికండి? మీ బాబుకి 1 year కంప్లీట్ అయింది. బాబుకండి మేడం. 1 year కంప్లీట్ అయింది, చెప్పండి. అయితే నోట్లోంచి బ్లడ్ పడుతుందండి. ఏం పడుతుందండి? ముక్కు నుంచి రక్తం పడుతుందా? వామిటింగ్స్ కూడా అవుతాయి సార్. వామిటింగ్స్ కూడా అవుతున్నాయా? అవును సార్, అవును సార్. వామిటింగ్స్ ద్వారా కూడా రక్తం పడుతుందా? ఒట్టి వామిటింగ్స్ ఏనా? వామిటింగ్ లో బ్లడ్ పడుతుంది సార్. మీరు పీడియాట్రిక్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపించారండి? సార్, చిన్నపిల్లల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపించారా బాబుని? చూపించాను సార్. ఏమని చెప్పారు అక్కడ? డయాగ్నోస్ ఏం చేశారు? ఫిట్స్ కింద వస్తున్నాయా? మీరు ఎంఆర్ఐ స్కాన్ తీపించాలండి. ఎంఆర్ఐ స్కాన్ తీపించిన తర్వాత హోమియో డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మీరు తాళరేమంటున్నారు కదా? అవును సార్. మీకు దగ్గరలో అల్లురామనంగ హోమియోపతి మెడికల్ హాస్పిటల్ అక్కడికి వెళ్ళి డాక్టర్లు ఉంటారని, క్వాలిఫైడ్ డాక్టర్, లేదంటే గుడివాటర్ అని డైరెక్ట్గా అక్కడ చూసి చదువుతాయి. ఎంఆర్ఐ స్కాన్ తీపించాలండి బాబుకి. తీపిస్తే కదా డిసైడ్ అవుతుంది. తీపిచ్చారు ఏమన్నా? తీపిచ్చారు? ఎంఆర్ఐ స్కాన్ తీసారా? ఎంఆర్ఐ బ్రెయిన్ స్కాన్ తీసారా? అయితే టెస్ట్లని రిపోర్ట్స్ అనేది నార్మల్ వస్తున్నాయి సార్. ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు. ప్రాబ్లం అర్థం కాకపోతే ఒకసారి గుడివాడ హోమియోపతి హాస్పిటల్ రండి, ఖచ్చితంగా చూసి చేస్తామండి. ప్రజెంట్ అయితే హలో చెప్పండి. ప్రజెంట్ అయితే హోమియోపతి వాడుతుంది సార్. ఇక్కడ వాడుతున్నారు కదా? హోమియోపతి వాడుతున్నారా? అవును సార్, అవును సార్. ఏడా అక్కడ గవర్నమెంట్ హోమియో హాస్పిటల్ వాడుతున్నారండి రాజమండ్రిలో? లేదు సార్, ఇక్కడ కాకినాడ పోలీస్ స్టేషన్. మీరు పని చేయండి, మీరు ఒకసారి కనుక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర వాడుతున్నారా లేదా ఒకసారి చూసుకోండి. BHMS ఎండి డాక్టర్ దగ్గర వాడుతున్నారా మందులు వాడి చూసుకోండి. తర్వాత మీరు ఇంకా మెరుగైన వైద్యం కావాలంటే ఇన్స్టిట్యూషన్ రండి. ఇన్స్టిట్యూషన్ అంటే గుడివాడ గవర్నమెంట్ హోమియోపతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఉందండి. అలాగే అల్లురామనంగ హోమియోపతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్, అక్కడికైనా వెళ్ళవచ్చు. ఇక్కడ గుడివాడని రావచ్చు అండి. నమస్కారం అండి. ఓకే అండి, విన్నారు కదండి డాక్టర్ గారు చెప్పినట్టు. అంటే కొద్దిగా గుడివాడ కూడా మీకు ఎంతో దూరం కాదు కాబట్టి ఒకసారి, బాబు కూడా చాలా చిన్న బాబు, వామిటింగ్స్, బ్లడ్ ఇవన్నీ కూడా కొంచెము క్రిటికల్ ఇష్యూనే కాబట్టి వచ్చి చూపించుకుంటే బాగుంటుంది మరి అని చెప్పేసి అంటున్నాను. ఒక అలా రెడీగా ఉన్నారు, చూద్దామండి. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరండి? వెంకటేశ్వరుడు మేడం, కర్నూలు డిస్ట్రిక్ట్. ఎక్కడి నుంచి అండి? కర్నూలు డిస్ట్రిక్ట్ మేడం. కర్నూలు జిల్లా నుంచి. మాట్లాడండి, డాక్టర్ గారితో సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి సార్, నేను బెంగళూరు ఎంఆర్ఐ స్కాన్ చేయించా. ఎంఆర్ఐ స్కాన్ తీపించారా? ఓకే. తీపించిన తర్వాత బ్యాక్ పెయిన్ ఉందని చెప్పాను సార్. నాకు ఏమని చెప్పారండి? ఎంఆర్ఐ స్కాన్ తీసి మామూలుగా నరం గ్యాప్ వచ్చింది చెప్పాడు.
నరం గ్యాప్ వచ్చిందని చెప్పారు. ఎక్కడ వెన్నుపూసలోనా? అవును సార్. లంబార్ స్పాండిలైటిస్ అని చెప్పారండి. ఎంఆర్ఐ లంబార్ స్పాండిలైటిస్ అని చెప్పారా? అంతేనండి. పైన ఆపరేషన్ చేయాలని చెప్పినాడు. అందుకే ఇప్పుడు ముందు కూర్చొని మీ ఫోన్ కాలు జాలు వస్తుందండి? ఏమన్నా కాలు జాలు వస్తుందా? ఎడం కాలు కానీ కుడి కాలు కానీ జాలు వస్తుందా? ఒక కాలు వస్తుంటారు సార్ ఇప్పటికి. ఏ కాలుకి వస్తుంది? ఎడం కాలు కుడి కాలండి? ఎడమ కాలు సార్. ఎడమకాలు వస్తాయంటే ఒకసారి మీ దగ్గరలో క్వాలిఫైడ్ డాక్టర్ కానీ లేకపోతే కర్నూలు హోమియో డిస్పెన్సరీ అక్కడికి వెళ్ళి ఒకసారి టెస్ట్ చేస్తారండి. ఆ టెస్ట్ చేసిన తర్వాత డిసైడ్ చేసి హోమియోపతి మందు ఇస్తారండి. ఖచ్చితంగా మీకు తగ్గుతుంది. ఆపరేషన్కి వెళ్ళే ముందు ఒకసారి ట్రై చేయండి. మీకు ఆపరేషన్ లేకుండా కూడా తగ్గిపోతుంది. డాక్టర్ గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు మీరు. డెఫినెట్గా తగ్గుతున్నాం. ఎందుకంటే చాలా కేసులు రోజు మాకు ఒక 2-3 కేసులు మినిమం ఉంటాయి. లంబార్ స్పాండిలైటిస్ కానీ సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ చాలా తగ్గుతాయి అమ్మ. దాంట్లో కొంతమంది కాళ్ళు జాలు అంటారు. కాళ్ళు జాలతో పాటు తిమ్మిరికిపోయింది అంటారు. కాళ్ళు దాన్ని సయాటిక్ అంటాం. ఈ సయాటిక్ వచ్చే ముందు మనం ఎంఆర్ఐ స్కాన్ తీసుకొస్తారు మా దగ్గరికి. ఆల్రెడీ మిగతా వైద్య విధానంలో వైద్యం చేసి మా దగ్గరికి వస్తారమ్మా. టెర్మినల్ ట్రీట్మెంట్ దగ్గర మా దగ్గరికి వస్తాం. అదే ముందు మా దగ్గరికి వస్తే మేము కూడా ఇలాగే చేస్తాం. కాలర్ రెడీగా నచ్చుతాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరండి? నా పేరు వరలక్ష్మి అండి. వరలక్ష్మి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ నుంచి అండి. విజయవాడ నుంచి మాట్లాడండి డాక్టర్ గారితో. అవును మేడం, చెప్పండి. మా బాబుకి 21 months అండి. చెప్పండి. అయితే బాబు చిన్న పిల్లాడప్పుడు ఎక్కడో పడి బోన్ వాచిందన్నారండి. కాలు నొప్పి వస్తా ఉంటుంది బాబుకి. ఎంత వయసు అమ్మ ఇప్పుడు బాబుకి? 21 months. 21 months. 21 months. ఓకే. ఏ కాలు నొప్పి ఉంది? ఎక్కడ నొప్పి? ఎక్కడ నొప్పి వస్తుందమ్మా? కాళ్ళు మోకాలు కిందండి. మోకాలు కింద. ఎక్స్రే తీసారమ్మా? ఏంటండి? ఎక్స్రే తీసారా? ఎక్స్రేలు స్కానింగ్లు అన్ని అయిపోయినాయండి. అయితే ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తే సర్జరీ చేయాల్సి వచ్చింది అన్నారు. మా విజయవాడే కాబట్టి మీరు దగ్గరే కదా, గుడివాడ హోమియోపతి కాలేజీ సర్జరీ డిపార్ట్మెంట్ ఉందమ్మా మాది. అక్కడ 2 ఓపీలు ఉంటాను. ఖచ్చితంగా మీరు చూసి దాన్ని వైద్యం చేయొచ్చమ్మా. ఆపరేషన్ లేకుండా మనం చేయొచ్చమ్మా. చూడకుండా చెప్పలేమమ్మా. అర్థమైందమ్మా? సరే సార్. నమస్కారం. నమస్తే. వరలక్ష్మి గారు విన్నారు కదండి, చాలా చిన్నది. మీరు విజయవాడలోనే ఉన్నారు, గుడివాడ. చక్కగా ఆపరేషన్ లేకుండా చిన్న బాబు, 21 months బాబు. చక్కగా వైద్య విధానం హోమియోపతిలో, చక్కటి వైద్య విధానం హోమియోపతిలో అందుబాటులో ఉందని డాక్టర్ గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సో ఒకసారి బాబుని తీసుకెళ్ళి మీరు చూపించండి. ఓకే. దెబ్బలు తగినప్పుడు చిన్నపిల్లలకి తరచుగా ఆస్టియోమిలైటిస్ వస్తుందమ్మా. ఆస్టియోమిలైటిస్ అవునో కాదో డిసైడ్ చేసి అప్పుడు వైద్యం చేయాలి. కాబట్టి పేషెంట్ ఖచ్చితంగా చూసి వైద్యం చేయాలి. ఓకే అండి. డాక్టర్ గారు ఇంకో కాలర్ రెడీగా నచ్చుతాండి. హలో. ఓకే అండి, డాక్టర్ గారు అయితే ఈ కాల్ కట్ అయింది. ఇప్పుడు ఆవిడ చాలామంది అడుగుతున్నారు స్పాండిలైటిస్ అని చెప్పేసి. దానికి కూడా మన దగ్గర చక్కటి వైద్య విధానం అందుబాటులో ఉందంటారా? అసలు ఆపరేషన్ చేయకుండా స్పాండిలైటిస్ తగ్గించమ్మా. సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే ఈ నెక్ దగ్గర నొప్పి వచ్చి తర్వాత చేయి తిమ్మిరి వస్తుందండి. కుడి చేయి ఎడం చేయి తిమ్మిరి వస్తుంది అంటారు. కానీ కుడి చేయి తిమ్మిరి వచ్చినప్పుడు మాత్రం, ఎడం చేయి తిమ్మిరి వచ్చినప్పుడు మాత్రం మేము ఒక డిసైడ్ చేయాలి. ఈ కొంతమంది వయసు 50 దాటిన కానీ 40 దాటిన తర్వాత అసలు ఎడం చేయి తిమ్మిరి కొంతమంది కార్డియాక్ డిసీజ్ కూడా వస్తుంది. కార్డియాక్ అటాక్ వచ్చే ముందు కూడా వస్తుంది. సో కాబట్టి అంటే అది అవునో కాదనేది మేము డిసైడ్ చేస్తాం మా దగ్గరికి వస్తే. ఫస్ట్ ఓన్లీ సర్వైకల్ స్పాండిలైటిస్ అయినా, లేదంటే చెస్ట్ పెయిన్ ద్వారా అప్పర్ లిమ్కి రేడియేట్ అవుతుందా, కార్డియాక్ అటాక్ వచ్చే కేసు ఇది. అది మా దగ్గర ఉన్న ఈసీజీ మెషిన్తో ఈసీజీ తీసి చూసిన తర్వాత ఎటువంటి వైద్యం చేయాలి, ఎటువంటి ముందు తగ్గించి కూడా చేయొచ్చు అమ్మా. అది ఆ సర్వైకల్ స్పాండిలైటిస్ పెయిన్ అనా లేదంటే చెస్ట్ పెయిన్ వస్తుందా అక్కడికి నేను చూడాలి, డిసైడ్ అవ్వాలి. కొంతమంది సర్వైకల్ స్పాండిలైటిస్ అనుకుంటారు, కానీ ఒకసారి కార్డియాక్లో వచ్చే పెయిన్ నెక్ కూడా రేడియేట్ అవుతుంది, కొంతమంది చెస్ట్ కూడా రేడియేట్ అవుతుంది. కాబట్టి దాన్ని డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్ మనం. అందరికీ లెఫ్ట్ అప్పర్ లిమ్ చాలా మంది రేడియేట్ అవుతుంది 80%లో. అది అవునో కాదని డిసైడ్ చేసిన తర్వాత మనం సర్వైకల్ స్పాండిలైటిస్ నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే వైద్యం చేయాలమ్మా. అందుకని డాక్టర్ ఖచ్చితంగా కన్సల్ట్ చేయాలి. ఓకే డాక్టర్, ఇంకో కాలర్ రెడీగా నచ్చుద్దామండి. హలో. హలో. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరండి? నమస్తే అండి, మీ పేరండి? సార్ మీ టీవీ చూడకుండా ఫోన్లో మాట్లాడండి సార్. చెప్పండి. రామకృష్ణ గారు, వైజాగ్ నుంచి మాట్లాడండి. డాక్టర్ వై రామాంజనేయులు గారు ఉన్నారు, మాట్లాడండి. అంటే నాకు చెప్పండి చెప్పండి చెప్పండి. వాష్రూమ్ వెళ్ళేటప్పుడు కొంచెం నొప్పిగా వస్తుందండి. ఇంకెవరైనా లక్షణాలు చేరండి. అది నాకు చిన్న గింజలాగా ఉందన్నమాట. చిన్న మనం పెంకులు ఎలా వస్తుంది అలా ఉందండి, నొప్పి వస్తుంది. అదే దాని గురించి చేశాను. రామకృష్ణ గారు, మీరు ఎప్పటి నుంచి బాధపడుతున్నారు దీంతో? ఎంతకాలం నుంచి? అదంటే నాకు నేను నిన్న నుంచి రాత్రి చూసానండి దాన్ని. అలాగా ఎప్పటి నుంచి అండి? రాత్రే చూసానండి నేను. రాత్రే చూసారా? ఒకసారి మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేస్తే కానీ మీ జీవన విధానం కొంచెం మార్పులు రావాలి. మీ ఆహార విధానంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటే కనుక కాన్స్టిపేషన్ ఉంటుంది. కాన్స్టిపేషన్ కూడా వన్ ఆఫ్ ది కాజ్. అది
మీకు యానల్ ఫిషర్ ఉందా లేకపోతే హెమరాయిడ్స్ ఉన్నాయనేది టెస్ట్ చేయాలండి, ఫిజికల్గా చూడాలి. అది చూసుకుంటే కనుక డెఫినెట్ తగ్గుతుంది. వెళ్ళి మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేయండి, హోమియోపతి డాక్టర్ని. లేదనుకుంటే కనుక మీరు హోమియోపతి డిస్పెన్సరీ ఉందని సింహాచలంలో అక్కడికి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేసినా కూడా ఒకసారి పరీక్ష చేస్తారు, దాన్ని బట్టి వైద్యం చేయించుకోవచ్చు. లేదంటే ఇంకా మీకు కావాలనుకుంటే మీకు దగ్గరలో ఇన్స్టిట్యూట్ ఉందండి, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్, అక్కడ కూడా చేయించుకోవచ్చు అండి. ఓకే అండి. డాక్టర్ గారు ఇంకో కాలర్ రెడీగా నచ్చుద్దాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరండి? నమస్తే అండి. నా పేరు యశ్వంత్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కలిగిందండి. తని మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. 50 సంవత్సరాలు ఉంటాయండి. ఒక అబ్బాయికి ఆపరేషన్ పడుతుంది. దేనికండి ఆపరేషను? కడుతున్నానండి. కండి కణితి ఉందా? అవును. ఎక్కడ ఉంది కణితి? మీకు వీపు మీద ఉందా కణితి? పట్లో ఉందని చెప్పారండి. పొట్టలో కణితి ఉంది చెప్పారా? అంటే పైకి కనిపిస్తుందా? లేదండి. లోన పేగులు ఎండోస్కోపీ చేశారండి? పట్లో స్కానింగ్ చేస్తే సిటీ స్కాన్ కూడా ఎంఆర్ఎస్ కూడా తీస్తే ఆపరేషన్ పడుతుంది అన్నారు. ఏ కణితి అని చెప్పారండి? దాంట్లో డిసైడ్ చేసి చెప్పుంటారు కదా ఎంఆర్ఎస్ స్కాన్లో ఏమని చెప్పుంటారు? బయాప్సీస్ పంపిస్తారంటే మీకు రాలేదు, రిపోర్ట్ రాలేదు అన్నారు. ఇంక వెళ్ళలేదు మేము. అది ఆపరేషన్ చేయగలుగుతారా లేదే ఏంటని ఏమన్నా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మీరు బాధపడుతున్నారు దాంతో కణితితో? మీరు ఆహారం సరిగ్గా తింటలేదండి? అలా 15 రోజులు మట్టండి. ఆహారం సరిగ్గా తింటలేదా? తింటలేదు సార్. విరోజన్ కూడా ఒక రోజేమో విరోజనాలు అవుతుంటే ఒక రోజేమో కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం వస్తుందా మీకు? అవును సార్. మీరు 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఇది ఒక కారణమైన జబ్బమ్మ. అది కాబట్టి మీరు ఇమీడియట్గా మీరు ఏం చేస్తారంటే క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి డిసైడ్ చేసుకున్నాము, అవునో కాదు తెలుసుకోండి. చేసుకున్న తర్వాత హోమియోపతి వైద్యం కూడా మనం రావచ్చండి. ఎందుకంటే ఏ స్టేజ్ అని తెలుసుకుని కొంతమందికి 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ పేగుల్లో వచ్చే జబ్బుల్లో మొదటి కారణం అదొకటి క్యాన్సర్ అయి ఉంటుందమ్మా. కొంతమందికి ఏమో అమీబియాసిస్ వల్ల వస్తుంది. కానీ మీ కణితిని బట్టి చూస్తే అంటే ఒకసారి మీరు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి బసవతారకం ఇన్స్టిట్యూట్ ఉంటుందండి హైదరాబాద్, అక్కడికి వెళ్ళండి, గవర్నమెంట్ కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి కన్సల్ట్ చేసిన తర్వాత మా దగ్గరికి వచ్చినా మేము చూస్తామండి. మీ రిపోర్ట్లను తీసుకురావాలండి, ఖచ్చితంగా తీసుకొస్తే మేము చేయగలం. వైద్యం ప్రాథమికంగా ఉందా, స్టేజ్ దాటిపోయిందా, సెకండరీస్ వచ్చినాయి లేదా చూసుకోవాలండి ఇవన్నీ. ఓకే అండి. ముందుగా వాళ్ళు వెళ్ళి కణితి గురించి వాళ్ళు క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోవడం వల్ల మంచిదండి. ఏ స్టేజ్ తెలుసుకుంటున్నాం. లేదంటే మన దగ్గర డైరెక్ట్గా వచ్చే కానీ అక్కడికి వెళ్ళి ఫస్ట్ తీసుకొస్తే దాన్ని బట్టి కూడా మనం వైద్యం చేసే విధానం ఉంది. ఆయన ఖచ్చితంగా కణితిని చెప్పాడమ్మా 50 సంవత్సరాలు ఖచ్చితంగా కోలాన్ క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు అమ్మా. అది కోలాన్ క్యాన్సర్లో ఫస్ట్ ఏంటంటే కొంతమంది కాన్స్టిపేషన్ ఆల్టర్నేట్ బై డయేరియా ఉంటుంది. ఫస్ట్ సిమ్టమ్ అదేనమ్మా. తర్వాత ఏంటంటే ఆకలి ఉండదు. ఎలా చెప్తారంటే హస్బెండ్ అంటే వైఫ్ వచ్చి మా ఆయన ఇప్పుడు దా బాగా తినేవాడండి అసలు తింటలేదు అంటారు. ఎందుకు 15 రోజులు అసలు తింటలేదండి, ఎనరెక్సియా అంటుందని ఫస్ట్ స్టార్ట్ అయిపోతుంది. మా తర్వాత నీసం అంటారు, రాస్తేనే అంటాం. ఇవన్నీ లక్షణాలు, క్యాన్సర్ లక్షణాలు మొదట్లో. డాక్టర్ ఇంకో కాలర్ రెడీగా చూద్దామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరండి? నమస్తే అండి, మాది సత్తనపల్లి అండి, గుంటూరు జిల్లా. సార్ మీ పేరండి? నా పేరు అచ్చి అండి. ఎక్కడ మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సత్తెనపల్లి నుంచి మాట్లాడుతున్నారు, డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మీ వాయిస్ వినిపించట్లేదు, కొంచెం క్లారిటీగా మాట్లాడండి. నాకు కాళ్ళకి వ్యానికోస్ వ్యాధి ఉందండి. వ్యారికోసిటీ ఉందండి, లెగ్ వెయిన్స్ అంటాం. వ్యారికోస్ అల్సర్ ఫార్మ్ అయిందండి. పుండు వచ్చింది ఏమైనా కాళ్ళకి? లైట్ గా వచ్చిందండి. పుండు పడిందన్నమాట. మీరు మీ వృత్తిలో కూడా ఒకసారి రావచ్చు అండి. ఎందుకంటే ఎప్పుడు లాంగ్ స్టాండింగ్లో ఉంటారు మీరు. ఎప్పుడు మీ చేసే వృత్తి లాంగ్ స్టాండింగ్ అండి, నుంచునే ఉంటారు ఎక్కువ కాలం, ఎక్కువసేపు. అది 2 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. ఈ వ్యారికోస్ వెయిన్స్ వచ్చిన తర్వాత ఆ లెగ్లో ఒక వెయిన్ బకెట్ వాల్ ఉంటుందండి, దాని సెఫనస్ వాల్ అని చెప్పి కొంచెం వీక్నెస్ అయిపోతుంది. దానివల్ల మీకు వ్యారికోసిటీ ఆఫ్ వెయిన్స్ ఉంటాయి. హోమియోపతి వైద్యం ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. అల్సర్ ఫామ్ అయితే అల్సర్ కూడా తగ్గించుకోవచ్చు. వ్యారికోసిటీ ఆఫ్ అల్సర్ని మంచి వైద్యం ఉందండి. ఆపరేషన్ వెళ్ళకుండా కూడా మీరు వైద్యం చేయించుకోవచ్చు. మీరు కనుక వచ్చి మా హోమియోపతి హాస్పిటల్ గుడివాడలో కనుక ఒక 10 days కనుక ఉండగలిగితే వస్తే కనుక ఐపీ పేషెంట్ అడ్మిట్ చేసుకుని ఖచ్చితంగా వైద్యం చేసి పంపిస్తామండి. నమస్కారం అండి. అంటే డాక్టర్ గారు ఇప్పుడు ఐపీలోనే జాయిన్ అవ్వాలంటారా? వీళ్ళంతా హోమియోపతి చూడాలమ్మా, అబ్జర్వేషన్ చేయాలి. మన పేషెంట్ ఏ ముందు పని చేస్తుందని అబ్జర్వ్ చేయాలి మనం. అప్పుడే మనకు తెలుస్తుంది, లేకపోతే చేయలేము, వైద్యం చేయలేం. ఓపీ పేషెంట్ వచ్చి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారని సత్తెనపల్లి నుంచి వచ్చి డాక్టర్ 4 రోజులకు ముందు ఇవ్వండి, 15 రోజులకు ముందు ఇవ్వండి అంటారు. ఈ 15 రోజుల్లో మనం ఏంటంటే అదే ఐపీఎల్ ఉండాలనుకోండి, ఏ లక్షణాలు ఉన్నాయి, జూనియర్ డాక్టర్ ఉన్నారు మా దగ్గర, ఇంకా అబ్జర్వ్ చేసి
24 గంటలు అబ్జర్వ్ చేసి ఈ పేషెంట్ బిహేవియర్ ఎలా ఉంది, ఈయన ఎలా నిద్రపోతున్నాడు, ఏ విధంగా ఉంది, ఆయన లక్షణాలు బట్టి ఎటువంటి లక్షణాలు బట్టి మందు ఇస్తామండి. అందువల్ల హాస్పిటల్ ఉంటే బెటర్ అని చెబుతున్నాం. ఒక 10 days ఉంటే అబ్జర్వ్ చేస్తాం పేషెంట్, దాన్ని బట్టి మందు ఇస్తాం. అబ్జర్వేషన్ లేకుండా ఇచ్చామనుకోండి హోమియోపతి వైద్యం చేయించుకున్నామో తగ్గలేదు అంటారు. అవును డాక్టర్ గారు, ఇప్పుడు హోమియోపతి విధానంలో ఏమైనా ఆహార నియమాలు పాటించాలంటారా? అన్నీ కాదమ్మా, కొన్ని జబ్బులను బట్టి ఆహార నియమాలు ఉంటాయి. అలాగే ఏదైనా సరే కొన్ని జబ్బులు ఏంటంటే చర్మ వ్యాధులు ఉంటాయి. కొన్ని చర్మ వ్యాధుల్లో కొన్ని మాత్రమే రిస్ట్రిక్షన్ చెబుతాం. అలాగే మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, కొన్ని రిస్ట్రిక్షన్ చెబుతాం, డైట్ రిస్ట్రిక్షన్స్. ఎందుకంటే ఆ డైట్ తీసుకున్నప్పుడు ఆ పెయిన్స్ ఎక్కువ అవుతాయి. కానీ పేషెంట్ ఏమనుకుంటాడు, హోమియోపతి వైద్యం చేస్తున్న ముందు పెయిన్స్ ఎక్కువ అనుకుంటాడు. అవును, ఆ డైట్ మానేస్తారు, హోమియోపతి వైద్యం ఖచ్చితంగా తగ్గుతుందమ్మా. ఎటువంటి ఆహార నియమాలైనా మనము ఎన్వి కానీ ఏదైనా తినచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం లేదు, కొన్ని జబ్బులకి తినకూడదు ఎన్వి. ఓకే డాక్టర్ గారు, కాలర్ రెడీగా వచ్చారు. అలాగేనమ్మా. హలో హలో, నమస్తే అండి, మీ పేరండి? నా పేరు హలో మీ పేరండి? నా పేరు రామండి. రాము గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తుళ్ళూరు అండి. మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి, వైకుంఠపురం అండి. చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి, అమరావతి నుంచి మాట్లాడుతున్నాం. మన అమరావతి నుంచి వింటున్నారు, చెప్పండి. చెప్పండి. ఈ లెఫ్ట్ సైడ్ పైకి లేవట్లేదండి. లెఫ్ట్ సైడ్ గూడండి, చెయ్యా? రాము గారు, లెఫ్ట్ సైడ్ ఏంటో సరిగా వినిపించట్లేదు, లెఫ్ట్ చెప్పండి. సైడ్ చెయ్యి లేవట్లేదు పైకి. హలో హలో, రాము గారు, లైన్ లో లెఫ్ట్ సైడ్ కాళ్ళు లేవట్లేదండి పైకి. లెఫ్ట్ సైడ్ కాలు లెఫ్ట్ సైడ్ కాలు లేవట్లేదండి. నొప్పి వస్తుందండి, ఏమన్నా కాలు నొప్పి వస్తుందా తొంటి దగ్గర? లేవట్లేదండి, వస్తుంది. కాలు నొప్పి వస్తుందండి? కాలు లైట్ అసలు లేవట్లేదు కాలు పైకి. కొంచెం మీకు సిగరెట్ స్మోకింగ్ కానీ చుట్టలు తాగటం అలవాటు ఉందండి? లేదండి. ఆ తర్వాత మరి డ్రింకింగ్ అలవాటు ఏమైనా ఉందండి? లేదు. లేదు. ఓకే. తర్వాత మీకు బీపీ మందులు ఏమైనా వాడుతున్నారా? షుగర్ కానీ మందులు ఏమైనా వాడుతున్నారా? షుగర్ కానీ బీపీ కానీ ఏం లేవండి. మరి కాలు మీకు ఏమైనా పడిపోయారు ఏమన్నా? నడుస్తాను నొప్పి ఎక్కువ అవుతుంది మీకు, అసలు కాలు పూర్తిగా లేగట్లేదా పైకి? పూర్తిగా కొంచెం మోకాలు పట్టేసింది, ఆ తుండి దగ్గర పట్టేసింది, అంతే కదండి? అది మీకు రొమాటిజం స్టార్టింగ్ స్టేజ్ ఉంది. ఆస్టియోఆర్థరైటిస్ హిప్ జాయింట్ కానీ నీ జాయింట్ కానీ మొదట వస్తుందండి. కాబట్టి ఏంటంటే మీరు మోకాలు దగ్గర నొప్పి స్టార్ట్ అయినా, తొండి దగ్గర నొప్పి స్టార్ట్ అయినా ఆస్టియోఆర్థరైటిస్ అంటామండి. మీ వయసు ఎంత అండి ఇప్పుడు? మీ వయసు అండి? ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే బెటర్. ఎందుకంటే లేదంటే గుడివాడ హాస్పిటల్ రండి, ఖచ్చితంగా మీకు వైద్యం అంతా తగ్గిస్తాం. ఎందుకంటే మీకు ఇనీషియల్ స్టేజ్లో ఉంది ఆస్టియోఆర్థరైటిస్ అండి ఇది. నమస్తే అండి. రాముగారు, విన్నారు కదండి, మీకు చాలా ఇనీషియల్ స్టేజ్లోనే ఉన్నారు కాబట్టి మీరు చక్కగా దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీరు చెకప్ చేయించుకుంటే మంచిది అంటున్నారు డాక్టర్ గారు. ఆపరేషన్ లేకుండానే చక్కటి మెరుగైన వైద్య విధానం అందుబాటులో ఉంది హోమియోపతిలో అంటున్నారు డాక్టర్ గారు. ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దామండి. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరండి? కృష్ణ అండి. కృష్ణ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కృష్ణా జిల్లా. మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి, సమస్య ఏంటో చెప్పండి. బాగా మా మిస్సెస్ కి తల్లినట్టు ఉంటుంది సార్. చెప్పండి. న్యూరాలజిస్ట్ చూపెట్టండి సార్. ఏం లేదు, మా వాళ్ళు మందులు వాడుకునే తగ్గిపోతాయని చెప్పారు, కానీ అది తగ్గట్లేదు సార్. అది తల తిరుగుతుంది, హోమియోపతి. తల తిరుగుతా ఉందండి? తల తిరుగుతుందని చెప్తున్నారా? తల తిరుగుతుంది సార్ బాగా. మరి షుగర్ కానీ బీపీలు కానీ ఉన్నాయండి? చెక్ చేయించారా? అలాంటివి ఏం లేదు సార్, అసలు మొత్తం చూపెట్టారు. థైరాయిడ్ కూడా లేదు. తర్వాత ఇంకా ఎప్పుడన్నా వాంతులు అయినాయండి తల తిరుగుతాం పాటు? అలాంటివి ఏం అవ్వలేదు, కానీ ఫిట్స్ లాగా వచ్చినాయి సార్. అందుకని అడిగానండి, తల తిరిగిందంటే ఒకసారి ఫిట్స్ వస్తే మీరు ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ చేయించారు ఏమన్నా? చూపించానండి, ఏం లేవని వచ్చింది. ఏమి లేవని వచ్చాయండి. తర్వాత వంశపారంలో ఎవరికైనా ఫిట్స్ ఉన్నాయా? అసలు అలాంటిది ఏం లేదు, ఎప్పుడు ఒకసారి వచ్చింది సార్. ఒకసారి వచ్చింది ఫిట్స్. ఓకేనండి. ఒకసారి మీరు చనుబండే కదా? అవును సార్, చనుబండే కాబట్టి ఒకసారి మా గుడివాడ హోమియోపతి హాస్పిటల్ తీసుకురండి, ఒకసారి మీ వారిని చూద్దాం, తగ్గిపోతుంది. సార్ ఇప్పుడు దీంట్లో హోమియోపతిలో మంచి పరిష్కారం ఉంటుంది సార్? ఏమన్నా ఖచ్చితంగా పరిష్కారం. పేషెంట్ చూడకుండా చెప్పలేము. ఒకసారి మీకు మీ ఎవరైతే టెస్టులు చేయించున్నారు కదా, అనుకుని టెస్టులు చేయించారు కదా, మీ దగ్గర టెస్టులు చేయించుకుని అన్నీ ఉన్నాయి కదా, ఫైల్ ఉంది కదా, ఆ టెస్టుల్లో తీసుకున్న ఫైల్ తీసుకుని మా దగ్గరికి వస్తే ఓపీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా చూసి మీకు వ్యాధి ఎలా ఉందో, ఏ స్టేజ్లో తెలుసుకొని ఏ వ్యాధి నిర్ణయించుకుని దాన్ని బట్టి చేయొచ్చండి. ఓకే.
కృష్ణ గారు విన్నారు కదండి. మరి చక్కగా మీ దగ్గర ఉన్నటువంటి చెకప్ చేయించుకునేటువంటి ఫైల్స్ అన్నీ కూడా తీసుకొని ఇక్కడ గుడివాడలోనే హోమియో మెడికల్ కాలేజ్ దగ్గరికి డాక్టర్ గారిని వచ్చి సంప్రదించండి. మరి ఇంకొక అలా రెడీగా ఉన్నారు చూద్దామండి. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరండి? నా పేరు వేదాంతరావు అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కోదాడ. కోదాడ నుంచి. మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి సమస్య ఏంటి? నమస్తే డాక్టర్. నమస్తే. నమస్కారం. నమస్తే, చెప్పండి. ఇది ఒక 2-3 years నుంచి కాళ్ళ పగులు బాగా వస్తున్నాయి. బాగా మంటలు. అది హోమియో మెడిసిన్ బాగానే వాడడం తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. దానివల్ల కొంచెం ఏమి అర్థం కావట్లేదు. బాగా మంటలు బాగా పెరగాలి. ఖచ్చితంగా తగ్గుతాయండి. హోమియోపతి వైద్యం కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసాము, 2 years వాడాను. మీరు తగ్గపోతే కనుక గుడివాడ హోమియోపతి ఆసుపత్రి రండి, తగ్గిస్తాం ఖచ్చితంగా. గుడివాడండి, అవునండి. అంటే 2 సంవత్సరాల నుంచి కూడా వాడుతున్నాం, తగ్గట్లేదన్నారు. అయినా సరే డాక్టర్ గారు గుడివాడ రండి, తప్పకుండా తగ్గిస్తామని చెప్పి అంటున్నారు డాక్టర్ గారు. మరొక అలా రెడీగా ఉన్నారు, చూద్దామండి. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరండి? నా పేరు అప్పారావు గారండి. అప్పారావు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము వైజాగ్ నుంచి అండి. వైజాగ్ నుంచి. మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నమస్కారం సార్. నమస్తే అండి సార్, మేము వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి సార్, మా మిస్సెస్ గారికి నైట్ టైం ఫిట్ వస్తుందండి. చెప్పండి. అయితే ఇప్పుడు డైలీ నైటే వస్తుంది. అయితే మేము హోమియోపతి మందులు వాడుతున్నాం లోకల్లో డాక్టర్ దగ్గర. దాంతో పాటు ఆయన డిగ్రీ 200 అంటే నైట్ టైం వేసుకోమంటున్నారు. అయితే ఇలా ఎన్నాళ్ళు వేసుకోవాలి? ఎంతకాలం నుంచి చెప్పండి. ఆ తర్వాత ఆల్రెడీ హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇల్లు కలిసి మందులు ఆల్రెడీ 2 years వాడుతున్నాం సార్. చెప్పండి. 2 years వాడుతున్న కానీ ఇప్పుడు దానికి ఇంచుమించుగా నెలకు 1 time వస్తుంది. ఆ తర్వాత 1 time తప్పించి రావట్లేదు. ఇలా ఎన్నాళ్ళు వాడమంటారు? మీరు ఎంతకాలం చూస్తారండి ఫిట్స్? ఇలా ఫిట్స్ తనకి ఇంచుమించుగా 4 సంవత్సరాల క్రితం నుంచి వస్తుంది అండి. ఫిట్స్ ముందు ఏమైనా జరిగిందండి? తలకి ఏమైనా దెబ్బ తగిలిందా? ఏమీ లేదండి. తర్వాత అంతకుముందు ఏమైనా సైకలాజికల్ ఇబ్బంది పడ్డారా? అదేమీ లేదు సార్. అదేమి లేదండి. అంటే వంశపారంలో ఏమైనా ఫిట్స్ ఉన్నాయి వాళ్ళకి? లేవండి. లేకుండానే ఫిట్స్ వచ్చినాయా? అవునండి. మరి ఫిట్స్ కారణం ఏంటి తెలుసుకున్నారు? ముందు ఎంఆర్ఐ స్కాన్ తీసుకోవడానికి చేశారా? ఎంఆర్ఐ స్కాన్ అయితే చేయలేదు సార్. ఎంఆర్ఐ స్కాన్ కూడా తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఒక్కోసారి చిన్న ట్యూమర్ ఉన్నా కూడా దానివల్ల కూడా ఒకసారి ఫిట్స్ రావచ్చు అండి. కానీ హోమియోపతి వైద్యంలో ముందు వాడుతున్నారు కాబట్టి కంటిన్యూ చేస్తారు. ఒకసారి ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళి మళ్ళీ మీరు ఏ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళారో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి అవసరమైతే ఆయన దగ్గరికి మళ్ళీ కన్సల్ట్ చేయాలి. ఎంఆర్ఐ స్కాన్ మాత్రం ఖచ్చితంగా తీపిస్తారు. ఎందుకంటే ఎంఆర్ఐ స్కాన్ తీసుకోవడం వల్ల లోన బ్రెయిన్లో చిన్న స్మాల్ ట్యూమర్ ఉందా లేకపోతే హిమాంజిమా ఉందా కూడా తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి కూడా ఫిట్స్ రావచ్చు. చిన్న ట్యూమర్ ఉన్నా కూడా తెలిసిపోతుందండి. ఓకే అండి, విన్నారు కదండి అప్పారావు గారు. దగ్గరలో ఉన్నటువంటి ఒకసారి ఎంఆర్ఐ చేయించుకుంటే మంచిది అంటున్నారు డాక్టర్ గారు. మరి ఓకే, ఇంకొక అలా రెడీగా ఉన్నారు, చూద్దామండి. హలో 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 హలో, నమస్తే అండి, మీ పేరండి? అనిల్ గారు, విజయవాడ నుంచి. మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. సార్, ఇది అలర్జిక్ సైనసైటిస్ అని చెప్పారండి. నాకు ఏంటంటే ఈ 2 nostrils బ్లాక్ అయిపోతా ఉంటాయి కంటిన్యూగా. కూడా కాదు, 4 years ప్రాబ్లం ఉంది. ఎలర్జిక్ రైనైటిస్ అని చెప్పారండి. ఎలర్జిక్ రైనైటిస్ అని డయాగ్నోస్ చేశారా? వ్యాధి నిర్ధారణ చేశారా? చెప్పారు. అయితే పడుతున్నప్పుడు కూడా ఏంటంటే మాకు కంటిన్యూ బ్లాక్ అయిపోతుంది. నిద్రపోయేటప్పుడు బ్లాక్ అయిపోయి ఇప్పుడు మందులు వాడుతున్నారు ఆల్రెడీ? మందులు అంటే ఇవి ఇంగ్లీష్ మెడిసిన్ సార్, అది వాడుతున్నాను. అలాగే యాంటీహిస్టమిన్ వాడుతుంటే కొంచెం రిలీఫ్ వాడినప్పుడు కొంచెం ఉంటుంది. ఎంతకాలం నుంచి వాడుతున్నారు యాంటీహిస్టమిన్స్ ఈ డ్రగ్స్ అని? ఎంతకాలం నుంచి వాడుతున్నారు మీరు? 2 years నుంచి వాడుతున్నాను. అప్పుడప్పుడు వాడుతున్నారు. మీ వయసు ఎంత అండి? 45 అండి. మీరు ఒకసారి నోస్ పరీక్ష చేయించాలండి. పరీక్ష చేస్తే కనుక ఖచ్చితంగా నోస్ పరీక్ష చేస్తున్నారు, దాంట్లో మీకు నేసల్ పాలిప్స్ ఉన్నాయో తెలిసిపోతుంది. దాన్ని బట్టి మందులు ఈజీగా తగ్గిపోతుందండి. మరి పరీక్ష చేయించుకోవాలంటే మీరు క్వాలిఫైడ్ హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. లేదంటే మా గుడివాడ హోమియో హాస్పిటల్కి వచ్చిన మేము చూసిన తర్వాత వైద్యం చేస్తాం, డెఫినెట్గా తగ్గుతాయండి.
మీరు విజయవాడే కాబట్టి చక్కగా గుడివాడ హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకోవడం మంచిది అంటున్నారు డాక్టర్ గారు. ఓకే, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హైదరాబాద్ నుంచి. మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ మీ టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడండి ప్లీజ్. హలో, నమస్తే అండి, చెప్పండి. చెప్పండి. ఎడంచి పెరాల్సి వచ్చిందండి, తర్వాత ఇంకా చెప్పండి. అమ్మ పక్షవాతం అంటున్నారు కదా, మీకు నిదట్లో వచ్చిందా తెలిసినప్పుడు పగలు వచ్చిందండి పక్షవాతం? సరే, మీకు అలవాట్లు ఉన్నాయి ఏమన్నా? ఆల్కహాల్ అలవాట్లు కానీ సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఉందండి? అదేనండి, దానివల్లనే ఒక కారణం, అదొక కారణం. ఇప్పుడు ఈ వయసులో రావడానికి మీరు ఇప్పుడు ఆల్రెడీ వైద్యం చేయించుకుంటున్నారు కదా, అలాగే హోమియోపతి వైద్యం కూడా అక్కడ మీకు హైదరాబాద్లో కూడా రామంతపూర్ హోమియోపతి కాలేజ్ హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్ళండి. మీకు దానితో పాటు ఈ వైద్యం చేస్తారు చక్కగా. పెరాలసిస్కి ఏంటంటే ఆపరేషన్ ఇంకా చేసేదేమి లేదు, అక్కడ ఆపరేషన్ ఏం చేయరు. హోమియోపతి వైద్యం వాడుకుంటే కొంతవరకు మీరు బెటర్ అవుతారండి. నమస్తే అండి. అంటే హోమియోపతికి కూడా అంటే పెరాలసిస్కి కూడా హోమియోపతిలో మంచి వైద్య విధానం అందులో ఉందమ్మా. మా దగ్గరికి ఏం చేస్తారంటే ఒక 6 నెలలు వాడిన డాక్టర్, 2 సంవత్సరాలు వాడిన డాక్టర్, 4 సంవత్సరాల తర్వాత వాడిన తర్వాత మా దగ్గరికి వస్తారు. ఆల్రెడీ అప్పటికే పెరాలసిస్ సెటిల్ అయిపోతుంది. మిగతా వీళ్ళేంటి సిమ్టమ్స్ కాళ్ళు లాగుతూ ఉంటారు, కొంతమంది చాలా ఇబ్బంది అయిపోయి పుళ్ళు పడుతూ ఉంటాయి, కాళ్ళు డ్రాగ్ అవుతాయి. అలాగే ఆ వైద్యం మా దగ్గరికి వస్తే కనుక కొంచెం తగ్గించి కొంతవరకు బెటర్ లైఫ్ చేయొచ్చు మనం. పెరాలసిస్ ఒకసారి వచ్చింది, ఎర్ర టిష్యూ జామ్ అయిన తర్వాత పూర్తిగా కోలుకోవాలంటే ఇన్ టైం రావాలి పేషెంట్స్. ఇన్ టైం రారు, వాళ్ళు అన్ని వైద్యం తీసుకుంటే హోమియోపతి వైద్యాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే అది కూడా ఒకసారి చూద్దాంలే, తగ్గుతుందని చూద్దామని వస్తారు మన దగ్గరికి. అదే ముందు వచ్చాను కొంతవరకు చేయొచ్చు మనం కూడా. కొన్ని కేసులు రికవరీ అవుతారు ఆటోమేటిక్గా. అదేమ్మా, అంటే ముఖ్యంగా లేట్ ప్రాసెస్ అన్న విధానం మీద అందరూ లేట్గా వస్తూ ఉంటారు. అన్ని వైద్య విధానాలు చూసిన తర్వాత హోమియోపతి వైద్య విధానానికి వస్తున్నారు ఇప్పుడు పేషెంట్లు కొంతమంది. అదే ముందు వచ్చిన కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు, ప్రివెంట్ చేసుకోవచ్చు. కొన్ని జబ్బులు కూడా ప్రివెంట్ చేసేయచ్చు మనం, కొన్ని జబ్బులు కూడా. ఇవాళ ఉండే హ్యాబిట్స్ ఎక్కువైపోయి ఎక్కడ చూసినా అక్కడ డ్రింకింగ్ హ్యాబిట్, తర్వాత ఏమో టొబాకో స్మోకింగ్, లేకపోతే సిగరెట్ స్మోకింగ్ ఎక్కువైపోయి ఇలాంటి జబ్బులు వస్తాయి. చిన్నపిల్లలు కూడా 30 సంవత్సరాలు కూడా పెరాలసిస్ వచ్చేస్తుంది కొంతమంది. దానివల్ల చాలా ప్రాబ్లంగా ఉంది. ఇంకో కాలర్ అడిగి. హలో హలో నమస్తే అండి, మీ పేరండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? వరంగల్ నుంచి. మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి, సమస్య ఏంటో చెప్పండి. కాళ్ళ నొప్పులండి? నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ఇంట్లో చెప్పండి. నమస్తే, చెప్పండి. సార్ మా భార్యకు కాలు నొప్పి రోజు గుంజుతుంది సార్, ఎడమ కాలు. ఎడమ కాలు గుంజుతుంది, ఎక్కడి నుంచి? తొండి దగ్గర నుంచి లాగుతుందండి? అవునండి సార్. ఇంకా తిమ్మిరి కూడా అంటున్నారా? తిమ్మిరి కూడా ఉందా? కాలు తిమ్మిరి ఏం లేదు సార్. ఇది మోకాలు గుంజుతుందండి, మోకాలు చిప్ప అరిగింది. ఆపరేషన్ చేయాలన్నారు సార్. ఇది ఆపరేషన్ చేయాలని చెప్పారు. అవును సార్. మరి మీరు హోమియోపతి వైద్యం డాక్టర్ దగ్గర, మీ దగ్గరలో వరంగల్లో చాలామంది డాక్టర్లు ఉన్నారు, హోమియోపతి డాక్టర్లు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్వాలిఫైడ్ డాక్టర్లు ఉంటారండి, BHMS డిగ్రీ కానీ MD డిగ్రీ చేసిన డాక్టర్ దగ్గర చేయించుకుంటే ఖచ్చితంగా తగ్గుతుందండి. లేదు మనం గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకోవాలనుకుంటే మీ తెలంగాణ గవర్నమెంట్లో హైదరాబాద్లో రామంతపూర్లో హాస్పిటల్ ఉంది, అక్కడ బెడ్స్ కూడా అక్కడ. లేదంటే మీరు పక్క వరంగల్లో ట్రైన్ ఎక్కితే మా గుడివాడ రావచ్చు, డైరెక్ట్గా విజయవాడ నుంచి గుడివాడ వస్తే మేము కూడా వైద్యం చేస్తామండి. నమస్కారం అండి. విన్నారు కదండి, పెద్దగా భయపడాల్సిన పని ఏం లేదు. అయితే అక్కడ హైదరాబాద్లో కానివ్వండి, లేదంటే ఇక్కడ గుడివాడలో కానీ వచ్చి చక్కగా ట్రీట్మెంట్ తీసుకోవడం వలన ఆపరేషన్ అనేది అవసరం లేకుండా చక్కగా నయమైపోతుంది అంటున్నారు డాక్టర్ గారు. కానీ ఇంకో కాలర్ రెడీగా నచ్చుద్దామండి. హలో 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 నమస్తే అండి, మీ పేరండి? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ అండి. విజయవాడ నుంచి. మాట్లాడండి, డాక్టర్ గారితో చెప్పండి సమస్య ఏంటో. ఓకే, చెప్పండి. హలో హలో నమస్తే అమ్మా, చెప్పండి. నా పేరు లక్ష్మి అండి. నమస్తే, చెప్పండి. అయితే నాకు ఎప్పటి నుంచి ఉన్నాయో తెలియదు, 10 years అబౌవ్ నుంచి ఉన్నాయి.
కుడి రొమ్ములో కణపిల్లలే ఉన్నాయి, 2 గట్టిగా చిన్న గోళీలే ఉన్నాయి, జంటగా ఉన్నాయండి. హాస్పిటల్లో లేడీ డాక్టర్ దగ్గర చూపిస్తే అవి ఏమీ ఉండదమ్మా, ఆపరేషన్ చేసి తీసేయాలి అంటున్నారు. ఎక్కడికి వెళ్ళాము, మాకు కొంతమంది తెలిసిన వాళ్ళు చెప్తే అలా జరిగితే హోమియోపతి పని చేస్తున్నాము. అమ్మా మీరు కుడి రొమ్ములు ఉన్నాయని చెబుతున్నారు కదా, 2 గడ్డలు ఉన్నాయా? అంతేనమ్మా? ఒక సంఖలో గడ్డలు ఏమైనా ఉన్నాయమ్మా? సంఖలో గడ్డలు ఎడం చేత్తో సంఖలో కొడి అది చెప్పేదినమ్మా. కుడి రొమ్ములో గడ్డలు ఉన్నప్పుడు సంఖలో ఏమైనా గడ్డలు ఉన్నా కూడా మీరు కరెక్ట్ చేసుకోవాలి ఒకసారి ఎడం చేస్తో. వెరీ గుడ్, ఓకే, అక్కడ కనుక్కోండి. అలాగేనమ్మా మీకు ఈ గడ్డలు గట్టిగా ఉన్నాయా కొంచెం మెత్తగా ఉన్నాయా? కొంచెం అటు ఇటు కాదు, కొంచెం గట్టిగానే ఉన్నాయి. కొంచెం గట్టిగానే ఉన్నాయి. ఓకే, మీ వయసు ఎంతమ్మా? నా వయసు 26-27. మీకు మరి ఈ తర్వాత ఈ గడ్డలు వచ్చినప్పుడు అమ్మ ఎంతకాలం ఇది వచ్చేప్పటికి మీకు అవి 10 years అబౌవ్ అవుతుంది. 10 years పైన అవుతుందా? అవును, నొప్పి కూడా ఏమీ లేదండి. ఇప్పుడు చేత్తో ఇలా అరచేత్తో రుద్దుకుంటే తెలుస్తున్నాయమ్మా, లేకపోతే 2 ఒక వేలుతో పట్టుకుంటే తెలుస్తుంది మీకు గడ్డలు ఉన్నాయని? అంటే కొంచెం పట్టుకున్నా తెలుస్తుంది, పైకి కూడా అంటే మనం పట్టుకుంటుంటేనే తెలుస్తుంది. పట్టుకుంటే కదులుతున్నాయమ్మా, గట్టిగా అలా ఉండిపోయినాయా? కదులుతున్నాయి, గట్టి కదులుతుంది, అంతగా ఉన్నాయి. అమ్మ ఇది ఒకసారి ఫైబ్రాయిడ్నెస్ అంటాం. ఫైబ్రాయిడ్నెస్ అయితే 2 పక్కల వస్తాయమ్మా, మీరు ఒక పక్కే వచ్చిందని చెబుతున్నారు కాబట్టి ఒకసారి ఫైబ్రాయిడ్నోమా అని చెప్పి ఒకసారి డౌట్ వస్తుందమ్మా. ఫైబ్రాయిడ్నోమా అని డౌట్ వస్తుంది. అయినా సరే మీరు ఒక్కసారి బయాప్సీ చేయించుకోండి అమ్మా. బయాప్సీ అంటే బయాప్సీ చేస్తారు, ఒక సర్జరీ, లేదంటే మీరు హోమియోపతి డాక్టర్ దగ్గరికి రండి, ఖచ్చితంగా మీకు వైద్యం చేసే విధానం ఉందమ్మా. ఇక్కడ గుడివాడ ఇక్కడే కాబట్టి ఒకసారి రండి, మీరు ఖచ్చితంగా పరీక్ష చేసి. అంటే ల్యాబ్ లో ఒకసారి చెక్ చేసుకున్నాం, అది పాలు కానీ సీఏ కానీ ఓకే చూసారా? ఏమి అది ఎఫ్నాక్ టెస్ట్ చేశారు, మీకు అన్ని కాదని చెప్పారు కాబట్టి ఓన్లేదు, మీరు భయపడాల్సిన పని లేదమ్మా. 10 years నుంచి అంటున్నారు కాబట్టి కొంచెం వాసి ఉంటుంది. లేదమ్మా మీకు జ్వరం ఏమైనా వస్తుంది రాత్రిపూట? అదేమీ ఉండదండి. ఓకే, దాని గురించి మీరు భయపడాల్సిన పని లేదు. అది క్యాన్సర్ ఏమీ రాదు కదండి. అందుకే మీకు ఇప్పుడు చెప్పానమ్మా బయాప్సీ చేసుకున్నా లేదని. బయాప్సీ లంప్ ఇన్ ద బ్రెస్ట్ అంటే అమ్మా వినండమ్మా, చెప్తున్నారు డాక్టర్ గారు చెప్తున్నారు, వినండమ్మా ఒకసారి. రొమ్ముల్లో కనుక గడ్డలు వచ్చింటే కనుక ప్రతి స్త్రీ కూడా ఒకసారి బయాప్సీ చేయించుకుంటే అది రూల్ అవుట్ చేసుకోవాలి, క్యాన్సర్ ఉన్నా కాదని బయాప్సీ చేసుకుని అప్పుడు రూల్ అవుట్ అవుతున్నాం. అప్పుడు మీరు చక్కగా దానికి వైద్యం చేయించుకోవచ్చు, సర్జరీ చేయించుకోవచ్చు, లేదా హోమియోపతి మందులు వాడినా కూడా తగ్గిపోతాయమ్మా. అంటే హోమియోపతి వాడితే తగ్గిపోతుందండి? తగ్గుతాయి అమ్మా, కొన్ని తగ్గుతాయి. క్యాన్సర్ గడ్డలు అయితే తగ్గవు పూర్తిగా. క్యాన్సర్ గడ్డలు పూర్తిగా క్యాన్సర్ గడ్డ కాదనుకోండి, నిర్ధారణ చేయకుండా మనం చేయలేమమ్మా. ఇలా మనం నిర్ధారణ చేసిన తర్వాత మనం చేయొచ్చు, వైద్యం చేయొచ్చు. అసలు ముఖ్యంగా లక్ష్మి గారు మన చుట్టూ మనకి ఎంత ఏమంటారు ఆధునిక వైద్యం అంతా విస్తరించిపోయింది. ఒక చిన్న టెస్ట్ బయాప్సీ చేయించుకోవడం వలన మీ అనుమానాలన్నీ కూడా ముందు నివృత్తమైపోతాయి. తర్వాత మీరు చక్కగా హోమియోపతి హాస్పిటల్కి వెళ్ళి చక్కగా మీరు వైద్యాన్ని చేయించుకోవాలి. అదే ఓకే, కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరండి? నా పేరు ఆసిఫ్ అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. విజయవాడ నుంచి మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. ఒకసారి డాక్టర్ గారు నమస్తే అండి, చెప్పండి సార్. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి సార్. నా మిస్సెస్కి బ్లీడింగ్ అవుతుందండి, ఆగట్లేదు. సరే అని వెళ్ళి డాక్టర్ గారి దగ్గర గైనకాలజిస్ట్ దగ్గర కన్సల్ట్ చేస్తే ఫైబ్రాయిడ్స్ ఏదో ఉందన్నారు. స్కానింగ్ చేయించామండి. స్కానింగ్ చేయిస్తే అది అవుటర్ సైడ్ లో బ్యాక్ సైడ్ ఉందని చెప్పేసి డిసైడ్ అయ్యాము. దానికి మామూలుగా ఆపరేషన్ చేయించాలంటే లేదంటే మనకి ఏమన్నా హోమియోలో. అమ్మా వయసు ఎంత ఉందండి ఇప్పుడు? మీ 54 కాబట్టి ఇప్పుడు దానికి కూడా హోమియోపతిలో ఖచ్చితంగా 3 నెలలు వాడాలండి. 3 నెలలు వాడితే కనుక ఫైబ్రాయిడ్స్ తగ్గడానికి ఆస్కారం ఉంది. బ్లీడింగ్ ఫస్ట్ ఆగిపోతుంది హోమియోపతి వైద్యం చేయించుకుంటే కనుక, ఆ తర్వాత మళ్ళీ స్కాన్ తీపించి చూస్తే కనుక ఫైబ్రాయిడ్స్ ఏ స్టేజ్ అని తెలిసిపోతుందండి. ఖచ్చితంగా వాడుకోవచ్చు. మన దగ్గర ఉన్న ఈ స్కానింగ్ రిపోర్ట్స్ తీసుకొస్తే మీరు చూస్తారు కదా? ఖచ్చితంగా చూస్తామండి, రండి గుడివాడ చూపించుకోండి. గుడివాడ వస్తాం. ఏ టైమ్స్ లో అవైలబుల్ సార్ అది? సోమవారం కానీ బుధవారం కానీ ఓపీలో ఉంటానండి. మీరు ఉదయం పూట 9 గంటలకు వస్తే ఖచ్చితంగా చూసి పంపిస్తామండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. ఓకే, విన్నారు కదండి. మీరు స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని చక్కగా డాక్టర్ గారి దగ్గరికి వచ్చి చూపించుకోండి. మరి ఇంకో కలర్ రెడీగా ఉన్నారు, చూద్దామండి. హలో కాల్
ఓకే డాక్టర్ గారు, అసలు ఇప్పుడు కాల్స్ వస్తే చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఓకే, ఆ ప్రతిదానికి కూడా సంబంధించి అంటే చివరికి క్యాన్సర్ దగ్గర నుంచి ఈవెన్ లేడీస్ సమస్యల దగ్గర నుంచి కూడా ప్రతిదానికి కూడా అడుగుతున్నారు కదా, అన్నిటికీ కూడా హోమియోపతిలో వైద్యం చక్కగా ఉంది. అన్నిటికీ వైద్యం ఉందమ్మా. ఎమర్జెన్సీ ఆపరేషన్ తప్పించి, ఓకే, యాక్సిడెంట్ తప్పించి, ఈ శస్త్రచికిత్సలు చేయకుండా కూడా హోమియోపతి వైద్యం ఉందమ్మా. ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. పేషెంట్స్ కూడా ఇన్ టైంలో వస్తే కనుక శస్త్రచికిత్సకి వెళ్లకుండా, ఈ డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా, జబ్బులు పెరగకుండా కూడా చేస్తామమ్మా. అంటే వాళ్ళు ఎటువంటి ఓకే, ఇంకో కాలర్ అడిగారు. హలో హలో నమస్తే అండి, మీ పేరండి? హలో నమస్తే అండి, మీ పేరండి? మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో నమస్తే అండి, మీ పేరండి? లక్ష్మి గారు, మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సమస్య ఏంటో చెప్పండి. హలో వింటున్నారు, చెప్పండి. మోకాళ్ళు నొప్పులండి. రెండు మోకాళ్ళమ్మా, ఒక మోకాలేనా? ఒక మోకాలు, రెండు మోకాళ్ళ? రెండు కాళ్ళు అండి. ఎడంకాలు బాగా నొప్పిగా ఉంటది, కుడి కాళ్ళు కొంచెం, కుడి భుజం నొప్పిగా బాగా ఉంటుంది. ఎంతకాలం నుంచి బాధపడుతున్నారమ్మా? హలో, ఎంతకాలం నుంచి బాధపడుతున్నారు మీరు? చాలా కాలం నుంచి బాధపడుతున్నారా? ఆపరేషన్ చేయాలని చెప్పారా? నీ ప్లస్ లేదండి, అలాగేం లేదండి. ఆ మధ్య కొంచెం నొప్పులుగా వస్తే అదే జిల్లేడాకు నూనెలో కాగబెట్టిన అలా రాస్తున్నాను, తగ్గింది. మళ్ళీ ఇప్పుడు నొప్పులు అనిపిస్తున్నాయండి 3 నెలల నుంచి. ఎక్కడ ఉంటారమ్మా మీరు? తెనాలండి. తెనాలా అమ్మా? మీకు చక్కటి వైద్యం ఉందమ్మా అక్కడ. తెనాల్లో మంచి డాక్టర్లు ఉన్నారు. లేదంటే ప్రైవేట్గా చేయించుకుంటే మీ తెనాలను హోమియోపతి డాక్టర్లు, మంచి డాక్టర్లు ఉన్నారు. లేదంటే గుడివాడ రండి, డైరెక్ట్ తెనాల నుంచి వచ్చేవాళ్ళు వస్తారు మా దగ్గర. ఖచ్చితంగా తెనాలి, రేపాల నుంచి గుడివాడ హోమియోపతి హాస్పిటల్కి వస్తారమ్మా. వచ్చి వైద్యం చేయించుకోవచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ ఉచితంగా చేస్తాం. దానికి సంబంధించి టెస్టులు కొన్ని చేస్తాం. టెస్టులు చేస్తాం, మీకు వైద్యం చేయొచ్చు. ఖచ్చితంగా ఆపరేషన్ వెళ్ళాల్సిన పని లేదమ్మా. మీ నొప్పులు త్వరగా తగ్గిపోతాయి. ఓకే అండి డాక్టర్ గారు, చాలా చక్కగా మీరు మా స్టూడియోకి వచ్చి చాలా చక్కగా తెలియజేశారండి. చివరిగా మా ప్రేక్షకులకి మీరు తెలియజేసేది అంటే హోమియోపతి వైద్య విధానం గురించి మీరు చెప్తే తప్ప అంత తెలియకుండానే ఉంది, అవేర్నెస్ అనేది లేదు. ఒకసారి మా ప్రేక్షకులు కొంచెం తెలియజేస్తారా చివరిగా? దూరదర్శన్ ప్రశ్న నమస్కారం అండి. హోమియోపతి వైద్యం విధానంలో శస్త్రచికిత్స అంటే ఆపరేషన్ లేకుండా కూడా వైద్యం చేసుకోవచ్చు అండి. మీరు కొన్ని జబ్బులకి ఏ జబ్బు అయినా సరే ముందు ఆపరేషన్ అంటే కనుక ఒక్కసారి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఆ హోమియోపతి డాక్టర్ BHMS డాక్టరా, MD డాక్టర్ ఒకసారి చూసుకోండి బోర్డు మీద. వాళ్ళే క్వాలిఫైడ్ డాక్టర్స్, ఖచ్చితంగా మీకు చెప్పగలరు ఆపరేషన్ వెళ్ళాలా లేదా హోమియోపతి వైద్యం తగ్గించు. ఖచ్చితంగా మీకు ఆపరేషన్ వెళ్ళకుండా కూడా చాలా జబ్బుల్ని హోమియోపతి వైద్యం ద్వారా తగ్గించుకోవచ్చు అండి. ఇక్కడ ఈ వైద్య విధానంలో ఉండే గొప్పదనం ఏంటంటే మందులతోనే చాలా జబ్బులు తగ్గుతున్నాయండి ఆపరేషన్ లేకుండా. కాబట్టి ప్రేక్షకులందరూ ఈ వైద్య విధానం పెంచుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. మీ యొక్క ఆదాయం కూడా నష్టపోరు, ఎందుకంటే ఆపరేషన్ అంటే డబ్బులు కూడా ఖర్చు ఉంటుంది. కాబట్టి ఏదో ఒక్కసారి ఆలోచించుకొని హోమియోపతి వైద్య విధానానికి వెళ్ళి మనం చేయించుకుందాం. ఒకసారి ఆలోచన వస్తే చాలండి. హోమియోపతి డాక్టర్లందరూ మీకోసం సిద్ధంగా ఉంటారు. క్వాలిఫైడ్ డాక్టర్లు బాగా చేస్తారు. కాబట్టి మీరు ఒకసారి సంబంధం. నమస్కారం, అందరికీ ధన్యవాదములు. చాలా థ్యాంక్స్ అండి డాక్టర్ గారు. మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులందరికీ చాలా చక్కని తెలియని విషయాలన్నీ బాగా తెలియజేశారండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. డాక్టర్ వై రామాంజనేయులు గారు, అసోసియేట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జరీ, డాక్టర్ గురురాజు గవర్నమెంట్ హోమియోపతి మెడికల్ కాలేజ్, గుడివాడ. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 08674245402. ఆపరేషన్ లేకుండా మీరు సంప్రదించండి. మరి చూశారు కదండి, మరి అందరికీ ఆరోగ్యం ఫోన్ ఇన్ ప్రోగ్రామ్. ఆపరేషన్ లేకుండానే హోమియోపతిలో ఎంతో చక్కటి వైద్య విధానం అందుబాటులో ఉంది అంటున్నారు డాక్టర్ గారు. ముఖ్యంగా ఈ వైద్య విధానం వలన మనము డబ్బుని కోల్పోము, మనము అంటే ఎక్స్ట్రా మనం కష్టపడాల్సిన అవసరం లేదు, అంటే బెడ్ రెస్ట్లు అవి తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి డాక్టర్ గారు చెప్పినట్టు హోమియోపతి వైద్య విధానం వినడానికి కూడా చాలా చక్కగా ఉంది. మరి వచ్చే వారం మరో డాక్టర్తో మరో అంశంపై కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలను ఈమెయిల్ మరియు సోషల్ మీడియా ద్వారా తెలియచేయగలరు. ఈమెయిల్ hellosaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddSaptagiri, ట్విట్టర్ twitter.com/ddSaptagiriVJA, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddSaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddSaptagiri.